దైవజనులు మరి అశోక్ కుమార్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. చక్కటి సంగీత కళాకారులు మరి మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికంటే ప్రాముఖ్యంగా ఇప్పటి వరకు మరి మేము ఇక్కడ స్టేజ్ దగ్గరకు వచ్చేంత వరకు కూడా మరి మా వెన్నంటే ఉండి చాలా మా యోగక్షేమాలు చూస్తూ మరి ఎంతగానో పరిచర్య చేసిన ఈ సంఘ యవనస్తులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా పరిచర్య చేశారు. మంచిదండి. నేను ఈ ఊరు రావడం ఫస్ట్ అనమాట. మొట్టమొదటిసారిగా మీ ఊరు వచ్చాను. మరి వాక్యం వినకుండానే సన్మానం చేశారు. వాక్యం విన్నాక చేస్తారేమో అనుకున్నాను. ఓకే, మంచిది. ఏదేమైనా దేవుని ఏర్పాటు. ఈ రాత్రి అద్భుతమైన సందేశాన్ని మనం విందాం. మీరు శ్రద్ధగా వినగలిగితే ఈ రాత్రి దేవుడు ఒక ఉన్నతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చాలా గొప్పది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్న 66 పుస్తకాలు సుమారు 42 మంది ప్రవక్తల చేత వ్రాయించబడిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథం అనబడిన బైబిల్. ఈ బైబిల్ గ్రంథం ఒక మనుషుని ఊహను బట్టి రచించింది కాదు. కేవలం పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తల చేత వ్రాయించబడిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. ముద్రణ యంత్రం ఎప్పుడైతే ఈ లోకంలోనికి వచ్చిందో మొట్టమొదటిగా ముద్రించిన గ్రంథం అంటూ ఉంటే యావత్ ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ బైబిల్ ఒక్కటే. అందరూ చెప్పకూడదు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఇంత అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా శ్రద్ధగా వినాలి. దేవుని మాట మాట్లాడుతున్నప్పుడు ఇక ఎవ్వరూ మాట్లాడకూడదు. దేవుని మాటలే మన హృదయంలోనికి రావాలి. అలా మనం సిద్ధపడి ఆ దేవుని సన్నిధిలో మనం ఉండాలి. మరి దేవుని యొక్క లేఖనంలో ఒక మంచి మాట రాయబడింది. ఒకసారి అది చదువుకుని నేను వాక్య సందేశంలోనికి వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నానండి. దయచేసి ఒక మాట నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినాల్సిందిగా ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. లూకా గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. లూకా గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 15వ వాక్యం. మంచి నేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. చాలండి. వాక్యం వినే వాళ్ళకి దేవుడిస్తున్న సూచన ఏంటంటే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని వినాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం వినాలి, ఎలా వినాలి? యోగ్యమైన మంచి మనసు నీకు ఉండాలి. అది ముందు. అంటే మంచి మనసు లేకుండా వింటారా? కొంతమంది అంటే వింటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మంచి మనసుతో నువ్వు వాక్యం విన్నావనుకో, దేవుడి నీ జీవితంలో తప్పకుండా ఈ సభల ద్వారా కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కనుక యోగ్యమైనటువంటి మనసుతో, మరి నిర్మలమైన మనసుతో మన వాక్యాన్ని విందాం. మరి రాత్రి ఒక చక్కటి అంశాన్ని మనం దైవ సందేశంగా మనం విందాం. ఈ రాత్రి దేవుని యొక్క లేఖన భాగాల్లో అపోస్తలుడైన పౌలు గారు పత్రికలు రాశారు కదండి. పత్రికల్లో మరి తిమోతికి పత్రిక రాశాడు. ఆయన చివరిగా రాస్తూ ఆ పత్రికల్లో తిమోతికి చాలా విషయాలు పౌలు గారు చెప్తూ ఉంటారు. ఆ పౌలు గారు చెప్పినటువంటి ఆ విషయాల్లో ఒక విషయాన్ని మీకు ఈ రాత్రి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా మరి మంచి మనసుతో వాక్యాన్ని వినాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. దయచేసి వాక్యాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. దయచేసి బైబిల్ తీసి అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. 2వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు
అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఇంకా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చాలండి. తిమోతి గారితో పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు నాతో కూడా శ్రమ పడుము అంటున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. మంచి సైనికుడు వేరు, సైనికుడు వేరు కదండి. సైనికుడు వేరు, మంచి సైనికుడు వేరు. సైనికుల్లో కూడా చెడ్డవాళ్ళు కూడా ఉంటారా? ఉంటారు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మంచి సైనికుని వలె. ఇంతకీ ఏ సైనికులు అంటే ఏ సైనికుడు అంట? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. మనకి ఈ సైనికుడు గురించి అర్థం అవ్వాలంటే లోక సంబంధమైన సైనికుడు గురించి ఒకసారి ఆలోచించాలి. లోక సంబంధమైన సైనికుడు ఉండవలసిన లక్షణాలు, లేకపోతే క్రీస్తు యేసునందు ఉన్నటువంటి సైనికుడు ఉండవలసిన లక్షణాలు ఏమిటో ఈ రాత్రి మనం దైవ గ్రంథంలో నుంచి చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు సైనికుడికి ఉండవలసిన లక్షణాలు ఎలాంటివి? అసలు సైనికుడు అంటే ఎలా ఉంటారు? ఎక్కడ ఉంటారు వీళ్ళు అసలు? ఏమంటే ప్రతి దేశానికి కూడా సైనికులు ఉంటారు. ఉంటారా ఉండరా? చెప్పండి. ఉంటారా ఉండరా? 3 రకాల సైన్యం ఉంటుందండి. దేశాన్ని కాపాడడానికి 3 రకాల సైన్యం ఉంటుంది. 1 నేవీ, 2 ఆర్మీ, 3 ఎయిర్ ఫోర్స్. అంటే 3 రకాల సైన్య సమూహం దేశాన్ని కాపాడడానికి ఉంటూ ఉంటారు. దీనినే త్రివిధ దళాలు అంటాం. ఏమంటారు చెప్పండి? త్రివిధ దళాలు అంటే 3 రకాల దళాలు ఈ దేశాన్ని కాపాడడానికి దేశ నలుమూలలా కూడా ఏమండి కాపలా కాస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఏమండి సైనికుడు ఏ విధంగా ఉండాలి అనేది మనం ఈరోజు నేర్చుకున్నాం కదా. మరి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడట. మంచి సైనికుడు, మంచి సైనికుడు, మంచి సైనికుడు అనే దేవుడికి నాకు ఒక వ్యక్తి గుర్తుకొచ్చాడు. ఆయన ఎవరో కాదు, ఊరియా. ఎవరు చెప్పండి? ఊరియా. అసలు ఊరియా ఎంత మంచి సైనికుడో మనం ఎలా చెప్పగలం అని అంటే, ఊరియా యొక్క లక్షణం ఎలాంటిదో తెలుసా? ఏమండి యుద్ధములోనికి రాజేమో ఇంటికి రమ్మని పిలిచాడు, ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండని చెప్పాడు. ఎవరు? దావీదు గారు. అయితే ఈ యొక్క ఊరియా ఏం చేశాడంటే, నేను ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండను, నేను అర్జెంటుగా యుద్ధ భూమిలోనికి వెళ్ళాలి అని చెప్తే, ఓహో వీడు మరలా వెళ్ళేలా లేడని చెప్పి మొత్తానికి రాజుగారి ఏం చేశారంటే ఒక తాకీదు రాయించారు. రాయించి మరి యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు ఊరియాని ముందు పెట్టండి, అప్పుడు యుద్ధంలో ఊరియా చనిపోతాడు, అక్కడతో నా మీద ఉన్న నింద పోతుంది, ఇంకా నాకు అక్కడతో గొడవ వదిలిపోద్దని దావీదు గారు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ పని చేస్తాడు. మనకందరికీ తెలిసిన చరిత్రే గనక మీకు మామూలుగా చెప్పేస్తున్నాను. అయితే ఆ ఊరియా వెళ్ళిపోతాడు, తాకీదు పట్టుకుని మరణ శాసనం ఇతనే పట్టుకెళ్తాడు. వెళ్ళిన వెంటనే సైన్యాధిపతి చూశాడు. చూసిన వెంటనే యుద్ధం ముమ్మరంగా జరుగుతుంటే అక్కడ ముందుకు దోశారు. వెంటనే యుద్ధంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి పొడి చేశాడు. వెంటనే ఊరియా అక్కడికక్కడే చనిపోయాడు. ఏమండి యుద్ధం కోసం, ఏమండి ఆ దేశం కోసం, ఏమండి దేశ రక్షణ కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధపడేవాడే సైనికుడు. దేవునికి స్తోత్రం. అవును కదా. ఏమండి ఇలాగా చాలా మంది యుద్ధంలో చనిపోతారు చూసారా? వాళ్ళని ఏమని పిలుస్తారండి? ఏమని పిలుస్తారు? అమరవీరులు. రైట్, అమరవీరులు. అమరవీరులు అని పిలుస్తారండి. వాళ్ళు చాలా త్యాగం చేశారు. భార్యని వదిలేయాలి, ఏమంటే పిల్లల్ని వదిలేయాలి, బంధువులను వదిలేయాలి, ఉన్న ఊరిని వదిలేయాలి, ఏమంటే ఆస్తిని వదిలేయాలి, అన్ని వదిలేసుకుని ఎక్కడికో దేశ బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉంటారండి. ఏమంటే ఏ టైం తింటారో ఏ టైం పడుకుంటారో తెలియదండి. నిద్రాహారాలు మానేసి ఏమంటే త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని కలిగిన వాడే సైనికుడు. దేవునికి స్తోత్రం. ఈ సైనికుడు ఏమండి లోక సంబంధమైన సైనికుడు ఏ విధంగా ఉంటే, క్రీస్తు యేసు యొక్క సైనికుడు ఇంకా ఎంత గొప్పగా ఉండాలో ఈ రాత్రి బైబిల్లో నుంచి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడగలిగితే క్రీస్తు యేసు యొక్క సైనికునికి ఉండవలసిన లక్షణాలు 5 లక్షణాలు మీకు చెప్తాను ఈ రాత్రి. 5 లక్షణాలు.
ఈ 5 లక్షణాలు చెప్పి నా సందేశాన్ని ముగించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలని కూడా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. లోక సంబంధమైన సైనికుడుగా మరి సెలెక్ట్ అయిన తర్వాత, అంటే సెలెక్ట్ అయిన తర్వాత ఇతర సైనికుడు సెలెక్ట్, మరి ట్రైనింగ్ చాలా ఎక్కువ, చాలా భయంకరంగా ఉంటుందండి. ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. అవసరమైతే ఆ గాలిలో వెళ్ళాలి, అంటే విమానంలో ప్రయాణం చేయాలి, లేకపోతే నీటిలో ప్రయాణం చేయాలి, లేకపోతే ఆర్మీ ఎలా ఉంటారండి, భయంకరమైనటువంటి ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అన్నిటికీ తెగించి ట్రైనింగ్కి వెళతారు, ఆ తర్వాత ఉద్యోగంలో జాయిన్ అవుతారు. ఇది ప్రాణాల మీదకి వచ్చే పని కదండి. ఇలాంటి పనికి ఇష్టపడి వాళ్ళు ఆ ఉద్యోగం చేస్తారు. మరి వాళ్ళ కోసం ప్రభుత్వం కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఎవరి కోసం? సైనికుల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఈ రాత్రి మరి లోక సంబంధమైన సైనికుడే అంత గొప్పగా మరి దేశాన్ని రక్షిస్తుంటే, క్రీస్తు యేసు యొక్క సైనికులుగా ఉన్నటువంటి సేవకులు కానివ్వండి, ఏమండి విశ్వాసులుగా ఉన్న మీరు కానివ్వండి, మనం ఎంత గొప్పగా సేవ చేయాలో మీరే ఆలోచించండి. రాత్రి దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు యొక్క సైనికునికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఒకసారి చూద్దాం. చూడండి, ఇదే తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. ముందుగా మాట మనం చదువుకున్న తర్వాత మనం ముందుకు వెళదాం. ఈ మాట చదువుకున్న తర్వాత తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1:1 చదవండి. 1:1 చదవండి. అంటే తిమోతి గారికి పౌలు గారికి ఉన్న రిలేషన్ ఒకసారి మీకు తెలియజేసిన తర్వాత అప్పుడు సైనికుడి గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి. క్రీస్తు యేసునందున్న అమ్మా జీవము గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. ఇక్కడ చూడండి, ప్రియకుమారుడగు తిమోతి అంటే తిమోతికి పౌలు గారికి ఉన్న రిలేషన్ ఎలాంటిది చెప్పండి? తండ్రి కొడుకుల సంబంధం కంటే గొప్పది. చెప్పాలంటే తండ్రి కొడుకుల సంబంధం కంటే గొప్పది. మరి మా అల్లుడు గారు నిజంగా ఇమ్మానుయేలు గారి గురించి చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు నా దగ్గర. నిజంగా ఖచ్చితంగా ఆయన జీవిస్తారండి, ఆయన నిజంగా మంచి బోధ చేస్తారండి, ఖండించి మాట్లాడతారండి అని నిజంగా ఆయన గురించి ఆయన చెప్పక ముందే నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసు అంటే 20 సంవత్సరాల క్రితమే త్యాగల్లో నాకు బాగా తెలిసిన దైవజనులు ఇమ్మానుయేలయ్య గారు. నేను కూడా సేవకు వచ్చి ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. దేవుని మహాకృపను బట్టి మరి అప్పటికి త్యాగల్లో మరి అద్భుతంగా మరి వాడబడుతున్న దైవజనులే అపోస్తులు డాక్టర్ ఇమ్మానుయేలు గారు. దేవునికి స్తోత్రం. మరి దేవునికి సేవలో అంత అద్భుతంగా వాడబడుతున్నటువంటి దైవజనులు. ఏమంటే ఆయన గురించి ఈయన మరి సేవకులు మరి ఎంతో గొప్పగా చెప్తూ ఉండేవారు. ఒక తండ్రిలాగా నన్ను చూసుకుంటూ ఉంటారండి, చాలా అద్భుతంగా నన్ను మరి ఆత్మీయంగా పెంచారండి, నాకు అభిషేకం కూడా ఇచ్చారండి అని వారు నిజంగా చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆయన గురించి నాకు తెలుసు కనుక మంచి దైవజనుడి దగ్గర మీరు తర్ఫీదు పొందారని నేను చాలా సంతోషించాను. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు పౌలు గారికి తిమోతి గారికి ఉన్న రిలేషన్ ఏంటి చెప్పండి? ఎలాంటి రిలేషన్? తండ్రి కుమారుడికి ఎలాగైతే రిలేషన్ ఉంటుందో అలాంటి సంబంధం కలిగినటువంటి వారు అనమాట వీళ్ళిద్దరూ. ఇప్పుడు తిమోతి గారికి రాసినటువంటి ఆ 2వ పత్రికలు ఎలా ఉంటే, మొదటి పత్రికలో ఏమని రాయబడిందో ఒకసారి చదవండి. మొదటి పత్రిక 1:2 విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతి. చూడండి, నా నిజమైన కుమారుడైన తిమోతి అంటున్నాడు. తిమోతి గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు చూడండి. మొదటగా ఏమన్నాడు? ఇందాక చదివిన వాక్యం, నా ప్రియమైనటువంటి కుమారుడు. ఇక్కడ నా నిజమైన కుమారుడు అంటున్నాడు. ఏమండి, తండ్రి కొడుకుల రిలేషన్ లాంటిది పౌలు గారికి తిమోతి గారికి. అందుకే తిమోతి గారిని ప్రేమిస్తూ తిమోతి గారికి కొన్ని హెచ్చరికలు మాట్లాడుతున్నాడు. వాటిలో ముఖ్యంగా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు ఉండాలి అని చెప్తున్నాడు తిమోతితో. ఈనాడు మనతో కూడా దేవుడు చెప్తున్నాడు, మీరందరూ కూడా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె శ్రమ పడాలంట. దేవునికి స్తోత్రం. సేవ అంటే మాటలేం కాదు. సేవ అంటే చావు, పూలబాట కాదు, ఇది ముళ్ళబాట. ఏమండి, సేవ చేయడం అంటే ఏదో కాలక్షేపం కోసం చేసే సేవకులు వేరుగా ఉంటారు.
కానీ నిజంగా సేవ చేసే సేవకుడు ఎప్పుడు కూడా కష్టాలు పడతాడు, ఇబ్బందులు పడతాడు, బాధలు పడతాడు, అనేక శోధనలు అనుభవిస్తాడు. అలా అనుభవించి సేవ చేసిన వాడే నిజమైనటువంటి దైవజనుడు, నిజమైన దైవజనుడు. అలాంటి సేవలో పౌలు గారు నలిగిపోయి తిమోతికి చెప్తున్నారు, తిమోతి నా కుమారుడా జాగ్రత్త, క్రీస్తు యేసు యొక్క సైనికుని వలె, మంచి సైనికుని వలె నీవు శ్రమలు పడాలి అని చెప్తున్నాడు. అసలు సైనికుడికి ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం మనం చదువుకుందాం. ఇప్పుడు చూడండి, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. చాలండి. నువ్వు ఎలా ఉండాలో తెలుసా తిమోతి? నువ్వు సైనికుడిగా మారబోతున్నావు కనుక సైనికుని యొక్క ఆ డ్యూటీ నువ్వు తీసుకుంటున్నావు కనుక నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మొట్టమొదటి లక్షణం బలముగాను ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఈరోజు సేవకులైనా విశ్వాసులైనా ఎలా ఉండాలి చెప్పండి? దేవుల్లో బలంగా ఉండాలి. బలంగా ఉన్నారా మీరు? బలంగా ఉన్నారా? ఏమండి బలంగా అంటే ఏ బలం ఉండాలి? ఏ బలం ఉండాలి? ఆత్మీయ బలం ఉంటే చాలా? శారీరక బలం వద్దా? శారీరక బలం కూడా కావాలి. ఏమండి సేవ చేయాలంటే శారీరక బలం కూడా ఉండాలా వద్దా? ఏమండి చెప్పండి ఒకసారి. మీరు పరిచయం చేయాలి, మాకు ఆత్మీయ బలం ఉంటే చాలండి, శారీరక బలం ఉండదని తొడవలేవు, వంట చేయలేవు, ఏమంటే కూరగాయలు కోయలేవు, ఏమి చేయలేవు. కనుక శారీరకమైన అంటే ఫిజికల్గా కూడా నువ్వు మంచి బలముగా నువ్వు ఉండాలి. ఏమంటే రెండవది ఆధ్యాత్మికంగా కూడా నీవు బలంగా ఉండాలి. సైనికుడికి కూడా ఏముండాలి? లోక సంబంధమైన సైనికుడికి ఏముండాలి? బలంగా ఉండాలి. వాళ్ళ కోసం స్పెషల్గా వాళ్ళని బాగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది వాళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళు బలంగా పని చేయాలి, వాళ్ళు బలంగా ఉండాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అంత గొప్పగా వాళ్ళకి ఖర్చు పెడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం బలంగా ఉన్నామా లేదా చెప్పండి? ఇప్పుడు మనం బలంగా ఉన్నామా లేదా? నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్మో. బలంగా ఉండి దేవుని పని చేయాలి మనం. అటు శారీరకమైన బలం ఉండాలి, 2 ఆధ్యాత్మికమైన బలం. ఆధ్యాత్మికమైన బలం నీకు రావాలంటే ఏం చేయాలి? ఆత్మలో బలం రావాలి. ఆత్మలో బలం రావాలి. శారీరకంగా బలం రావాలంటే టానిక్ వాడు, గొట్టాలు వేసుకో, పిల్లలు వేసుకో, లేకపోతే అది తిను ఇది తిను అంటారు, అది మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికమైన బలం నీకు రావాలంటే ఏం చేయాలి? నీకు ఎలాగొస్తుంది బలం అనంటే నెంబర్ 1 ఏంటో తెలుసా? ప్రార్థన ఎక్కువ చేయాలి. దేవునికి స్తోత్రం. ఆధ్యాత్మికమైన బలం నీకు రావాలంటే నెంబర్ 1 ఏంటంటే ప్రార్థన. ప్రార్థన. ఈ ప్రార్థన నీ పరిస్థితులను మార్చేస్తుంది. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. ప్రార్థన ఏం చేస్తా చెప్పండి? పరిస్థితులు మారిపోతాయి, నీ జీవితం మారిపోతుంది. ప్రార్థన చాలా మందికి చేయడం, కొంతమంది ప్రార్థనకు మోకరిద్దాం అనేటప్పటికి నిద్ర అవుతారు. నిజమండి, కొంతమంది నిద్రలోకి వెళ్ళిపోతారు. ఆవిడంతలు అప్పుడే వస్తాయి. ప్రార్థన అనేటప్పటికి చాలా భయం కలుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ప్రార్థనకు ఎక్కువ జనం వస్తారా చెప్పండి? ఎక్కువ వస్తారా? నిజం చెప్పండి. ఆదివారం ఆరాధనకు వస్తారా? ఆదివారం ఆదివారం ఏమండి ఫుల్గా ఉంటారండి, హౌస్ఫుల్ అండి. కానీ ఆన్లైన్ ప్రార్థనకి ఆఫ్ అండి, ఆఫ్ కూడా రారేమో, కష్టమే. ఎందుకంటే ఆన్లైన్ ప్రేయర్ అండి, అది ఆన్లైన్ ప్రేయర్ మాకు పడదా. ప్రార్థన అనేటప్పటికి నీకు భయం, ప్రార్థన అనేది నీకు దడ, తెల్లవార్లు చేయాలేమో అనేటువంటి బాధ. ఈరోజు నేను చెప్తున్నాను, రాత్రికాల సమయంలో నా సన్నిధిలో నిలిచి ఉండు వారలారా, సియోనులో నుండి యెహోవా మిమ్ములను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. రాత్రులు దేవునికి ప్రార్థన చేయగలిగితే ఏమండి దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. ఈ సభల ద్వారా నీవు ఆధ్యాత్మికమైన బలం పొందుకోవాలని ఆశపడితే ఏమండి నీవు మోకాళ్ళేసి ప్రార్థన చేయి. ప్రార్థనకు టైం పెట్టుకోవాలా? టైం పెట్టుకోరు కొంతమంది. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు అనుకుంటున్నారు. అది కాదు, నేనంటాను టైం పెట్టుకోండి. కొర్నేలి ప్రార్థన టైం ఎప్పుడమ్మా? మధ్యాహ్నం 3 గంటలకి. పేతురు ప్రార్థన టైం ఎప్పుడమ్మా? 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, మిట్ట మధ్యాహ్నం. ఇంకా దానియేలు ప్రార్థన ఎప్పుడమ్మా? దానియేలు ప్రార్థన టైం చెప్పండి. దినమునకు ఎన్నిసార్లు? 3 అంటే 3 పూట్ల. అంటే 3 పూట్ల మనం తింటాం కానీ 3 పూట్ల ప్రార్థన మనం చేయలేము.
కానీ దానియేలు గారు చేశారు. దావీదు గారి ప్రార్థన ఎప్పుడమ్మా? 3 సార్లు. ఎప్పుడది? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. ఎన్నిసార్లు స్తుతించాడమ్మా? 7 మార్లు. మీకు అందరికి తెలుసు కదా మరి. మరి తెలిసినప్పుడు మనం ప్రార్థనకు టైం పెట్టుకోవాలా వద్దా? పెట్టుకోండి మరి. ప్రార్థనకు సమయం పెట్టుకోవాలి. ప్రార్థనకు అలా సమయం పెట్టుకున్నాడు. ఒక పాస్టర్ గారు అంటున్నాడు నాతో, ఏమండి అయ్య గారు, నేను ప్రార్థనకండి ఈ టైం పెట్టుకుంటానండి. ఆ టైంలో దేవదూత వచ్చి లేపిన నేను లేగనండి, అక్కడే ఉంటాను ప్రార్థనలో. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థనకు టైం లేకపోతే అసలు స్థిరత్వం ఉండదు నీకు. ఓ టైం ఉండాలి నీకు, అంతే. ఓ టైం పెట్టేసుకో. ఇక ఆ టైంలో ఇంకెవరితో మాట్లాడకో, గదిలోనికి వెళ్ళిపో, దేవుడితో మాట్లాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, కొన్ని విషయాలు చెప్పను మీకు. సేవకుడికి అయినా విశ్వాసులకైనా అన్ని పనులు చేయడానికి టైం ఉంటుంది, కానీ దేవుడితో మాట్లాడతాక టైము ఉండదు. బిజీ బిజీ. ఆదివారం అయినా మాట్లాడతారా? పోనీ మనస్ఫూర్తిగా ఎప్పుడైనా మాట్లాడతారా? ప్రార్థన ఎప్పుడు వద్దా అని వెళ్ళిపోదామని చూస్తారు కొంతమంది. ఏమంటే ప్రార్థనకు వచ్చేటప్పుడేమో తాంబేల్లాగా వస్తారో, ప్రార్థన అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు కుందేళ్ళ పరిగెట్టేస్తారు. ఏమంటే అవునా కదా? అలా ఉన్నారా లేదా? కొంతమంది ఉన్నారు. అందరూ అంటలేదు నేను, కొంతమంది ఉన్నారు. కొంతమంది ఆ బ్యాచ్ ఉంటారు. కానీ ఈ రాత్రి నేను చెప్తున్నాను, మనమందరము ఆధ్యాత్మికంగా బలము పొందాలంటే నెంబర్ 1 ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. యేసుక్రీస్తు కూడా నేర్పింది ఏంటో తెలుసా? శిష్యులకు ప్రార్థన చేయాలి. ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అని చెప్పాడు శిష్యులతో. చెప్పాడా లేదా? కనుక ప్రార్థన చేయాలా వద్దా? యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేశాడు, పగలంతా ఏం చేశాడు చెప్పండి? సువార్తను ప్రకటించాడు. అంత కష్టపడ్డాడు యేసుక్రీస్తు వారు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, అందరూ ప్రార్థన చేయండి. కుటుంబం అంతా ప్రార్థన చేయండి. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలతో పాటు అందరూ మోకరించండి. దేవునికి మొర్ర పెట్టండి. తనకు నిజముగా మొర్ర పెట్టు వారికి అందరికీ ఆయనే సమీపంగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. ఆయన మనకి సమీపంగా ఉంటే మన బాధ ఏంటి చెప్పండి? ఏమా, ఆయన మనకి సమీపంగా ఉండి మనకి ఏం బాధ వస్తుంది చెప్పండి? ఆయన మన దగ్గరగా ఉన్నాడు అనుకోండి, ఏమైనా ఇబ్బంది మనకి చెప్పండి? ఏమి ఇబ్బంది ఉండదు కదా. మరి ఆయన లేనప్పుడు ఇంకా మన బతుకెందుకు చెప్పండి? ఆయన మనకి దగ్గర ఉండాలంటే మనం చేయవలసిన పని ఒకటి ఉంది. అదే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఆ ప్రార్థన చేద్దాం. మీరు చేయరని నేను చెప్పట్లా, కానీ చెయ్యలేని వాళ్ళు, వెనకాడిపోతున్నవారు, ఇంకా దిగజారిపోతున్నవారు ఇకనైనా ప్రార్థన చేయాలని దేవుడి రాత్రి హెచ్చరిస్తున్నాడు నిన్ను. నీవు ఆధ్యాత్మికంగా బలము పొందుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రార్థన నీకు అవసరము. రెండో మాట ఏంటి చెప్పనా? ప్రార్థన. ఏమండి, రెండో మాట, ఒకటి ప్రార్థన అయితే ఆధ్యాత్మిక బలం, రెండవది వాక్య ధ్యానము, వాక్యము చదువుట. బైబిల్ ఎంతమంది చదివేశారు ఒకసారి చేస్తండి. బైబిల్ చదివినోళ్ళు 66 పుస్తకాలు చదివేశానండి అన్నవాళ్ళు, చదివినోళ్లే. ఇటు ఒక్కళ్ళు ఇద్దరు, మీరు ఎవ్వరు పూర్తిగా చదవలేదు ఇంకనో. అమ్మ చెప్పరా తల్లి? ఎవరు సిగ్గుపడకండి. బైబిల్ ఎంతమంది చదివారు? ఓకే, ఇటువైపునే బాగానే ఇటువైపునే ఎక్కువ ఉన్నారు, కానీ ఇటు చదవలేదే. తీరిక లేదమ్మా. బైబిల్ చదవాల వద్దా చెప్పండి ఇప్పుడు? అంటే ఆధ్యాత్మికంగా బలం వచ్చేయాలంటే ఎలా వచ్చేద్ది? నీకు వాక్యం చదివితేనే. వాక్యం చదవకపోతే ఎలా వస్తుందండి? బైబిల్ ఏమర్థం అవుతుంది మీకు చెప్పండి? బైబిల్ ఏదో మొక్క తీసుకుని మనం పర్లేదు బాగానే ఉంది అనుకుని ఏదో కీర్తనలు చదువుకుని, సామెతలు చదువుకుని, ఇలాంటి పొడి పొడి మాటలు ఉన్న పుస్తకాలు చదువుతారు కొంతమంది. లేకపోతే ఇలా కళ్ళు మూసుకుని ఇలా బైబిల్ తెరిచి ఇలా ఏలెట్టింది ఒక ఆవిడ. ఇలా ఏలెట్టి అది చదవండి పాస్టర్ గారు అంటుంది. అది చదివితే ఏమవుతుంది? నీ జబ్బు తప్ప ఏమి రాదు నీకు. కనుక బైబిల్ చదివే విధానం అది కాదు. బైబిల్ ఎలా చదవాలనుకుంటున్నారు? ఆదికాండం నుంచి ప్రకటన వరకు వరుసనే చదువుకోవాలి. నీకు అర్థం అవ్వని ముందు జాయిగా చదువు, మళ్ళీ ఇంకోసారి చదువు, మరల ఇంకోసారి చదువు. అందులో అద్భుతమైన విషయాలు దేవుడు రాయించాడు మనకి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మరి రాత్రి బైబిల్ చదవాలా వద్దా చెప్పండి? బైబిల్ చదవాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, చదవండి. యెషయా గ్రంథంలో ఆ మాట రాయబడింది, చదవండి. ఎలా చదవాలి బైబిల్ అనే విషయాన్ని ఆ యెషయా గ్రంథంలో దేవుడు మనకి తెలియపరుస్తున్న మాట, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అనుంది అక్కడ. చూడండి, తీసిన వారు చదవండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అంటున్నాడు అక్కడ. చదవండి అక్కడ.
34వ అధ్యాయం 16వ వాక్యం. యెషయా గ్రంథం 34:16. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. ఆగండమ్మా. ఎలా చదవాలి? పరిశీలించడం అంటే ఎలా పరిశీలించాలి? బైబిల్ని ఇలా ఇలా తిప్పి పెద్ద బాగోలేదు ఈ బైబిల్, మంచి బైబిల్ కొందాం, కొరియా బైబిల్ కొందాం అని చెప్పి అలా పరిశీలించి చదవడమా? కాదే. అసలు బైబిల్ని పరిశోధించడం అంటే ఏంటో తెలుసా? అసలు వాక్యాన్ని చాలా కష్టపడి చదవాలండి. ఏమండి, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడా అన్యుడా? ధన్యుడు, ధన్యుడు. పరిశీలన అనే మాటకు వచ్చేసరికల్లా బైబిల్ చరిత్రలోనే బెరయా సంఘం మాత్రం గొప్పగా చదివిందండి బైబిల్. బెరయా అనేటువంటి ఒక సంఘాన్ని ఒకసారి, ఏమండి, అక్కడ పత్రికల్లో మరి అపోస్తుల కార్యాల్లో రాయబడి ఉంది కదా, అక్కడ అపోస్తుల కార్యాల్లో రాయబడి ఉంది చూడండి. అక్కడ 17వ అధ్యాయంలో అనుకుంటా చూడండి, ఆ మాట ఒకసారి చదవండి. అక్కడ వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆ వాక్యమును ఆసక్తితో అంగీకరించిరి అని ఉంది. అక్కడ చూడండి 17వ అధ్యాయం 11. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే, ఎవరండి దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులంటే ఎవరో అక్కడ 10వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది ఎవరో. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను అది బెరయాకు పంపారండి. బెరయాలో ఉన్న సంఘం అన్నమాట ఇది. బెరయాలో ఉన్న విశ్వాసులు ఎలాంటి వాళ్ళు తెలుసా? దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులట. గనులు ఎలా గనులు అయ్యారు వాళ్ళు? చదవండి. గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శేలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం. పరిశోధన వచ్చిందా? పరిశోధించారా వాళ్ళు? మనకు పరిశోధన అట్లుగా ఉండదు. చీరల షాప్కి వెళ్తే బట్టల షాప్కి చీరలు పరిశోధిస్తాం. ఏమండి, వంకాయలు కొనేటప్పుడు వంకాయలు పరిశోధిస్తాం, వస్తువు ఏది కొన్నా పరిశోధిస్తాం, అన్నీ చూస్తాం. ఇది బాగాలేదండి అంటాం, అంతే. మనుషుల్ని బాగా పరిశోధిస్తారు కొంతమంది. మనుషులు ఎలా ఉన్నారు, ఆవిడ ఎలా ఉంది, ఈయన ఎలా ఉన్నాడు, లోక సంబంధంగా ఆలోచిస్తారు చాలా మంది. కానీ రాత్రి నేను చెప్తున్నాను, బైబిల్ని ఎప్పుడైనా పరిశోధించారా? బైబిల్ని ఎప్పుడైనా ధ్యానపూర్వకంగా చదివారా? ఏదో పైపై నవల చదివినట్టు చదివితే నీకు అర్థం కాదు, నీ జీవితంలో అర్థం కాదు. కనుక నీకు అర్థం కావాలంటే బైబిల్ పరిశోధన ఉండాలి. నీ ఆధ్యాత్మికంగా నువ్వు బలం పొందుకోవాలని ఆశపడుతున్నావా? అయితే నెంబర్ 1 ప్రార్థన చేయి. నెంబర్ 2 ఏంటో తెలుసా? బైబిల్ బాగా చదువు. బైబిల్ బాగా చదువుకోండి. బైబిల్ బాగా చదువుకోండి. బైబిల్ బాగా చదువుకోవాలంటే మీ దగ్గర ఏముండాలి? బైబిల్ ఉండాలా? బైబిల్ ఎవరికన్నా లేదా ఇక్కడ? అంటే నేను ఇస్తానని కాదు, అసలు బైబిల్ ఉందా లేదా? లేకపోతే చెప్పండి ఒకసారి, ఎవరికి లేదు బైబిల్? ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది బైబిల్ కూడా తెచ్చుకుంటలేదు ఈ మధ్యన. ఫ్యాషన్ ఎక్కువైంది. ఫ్యాషన్ ఎక్కువైపోయింది. మొన్న చర్చికి వస్తూ ఒక ఆమె ఏం చేసిందంటే వాళ్ళ ఆయనకి ఇచ్చేసింది బైబిల్. వాళ్ళ ఆయన మోసుకొస్తున్నాడు 2 బైబిల్లోను. చర్చిలోకి వచ్చాక ఏది నా బైబిల్ అంటుంది. తీసుకుందనమాట. అప్పుడు వాళ్ళ ఆయన మోసుకొచ్చాడు, ఈవిడేం తీసుకుంది. ఫ్యాషన్ అనమాట. కొంతమంది సెల్ ఫోన్లోనే బైబిల్ చూసుకుంటున్నారు. సెల్ ఫోన్లో బైబిల్ ఎక్కడ చూడాలి? చర్చిలోనా? చర్చిలో కాదే. ఎక్కడో ట్రావెల్ చేసినప్పుడు, ఎక్కడైనా బస్సులోనో లేకపోతే ట్రైన్లోనో ఉన్నప్పుడు నువ్వు చూసుకో, తప్పులేదు. కానీ ఏమంటే దేవుని మందిరంలో కూడా సెల్లో చూసే అలవాటు అది మంచి పద్ధతి మాత్రం కాదు. ఎందుకంటే ఇది వాస్తవం చెప్తున్నాను. బైబిల్ మనం చేత్తో పట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేయాలో తెలుసా? అవసరమైతే నెత్తి మీద ఎట్టుకుని తిరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నెత్తి మీద ఎట్టుకుని మొయ్యాలి. అసలు బైబిల్ అంటే ఎవరో? దేవుడు. వాక్యమే దేవుడు. దేవుని మోయడానికి సిగ్గేటి? ఏమంటే దేవుడి గురించి తెలుసుకోవడానికి సిగ్గేటి మనకి? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడు ఎవరో? యేసుక్రీస్తు ప్రభుల వారు. చప్పలు కొడదాం ఒకసారి. చప్పలు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో. నీవు ఆధ్యాత్మికంగా బలం పొందాలంటే బైబిల్ని బాగా చదవాలి. ఎలా చదవాలి? పరిశీలించి చదవాలి. అంటే పరిశోధన నీకు చాలా అవసరము. ఇది 2వ మాట కదండి. 3వ మాట ఏంటో తెలుసా? వాక్య ప్రకటన కూడా చేయాలి నువ్వు. 3వ మాట
నువ్వు ఆత్మీయంగా బలం పొందాలంటే వాక్య ప్రకటన. వాక్య ప్రకటన అంటే మనం బయటికి వెళ్ళి వాక్యం ప్రకటించలేం అనుకోండి. మరి ఇప్పుడు మేము ప్రకటించలేమండి, బయటికి వెళ్ళడానికి మాకు వీలుండదో అని అంటే, దైవజనులు బయటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తారు. దైవజనులు అయితే ఈ మీటింగ్ పెట్టారు, 3 రోజులు సభలు పెట్టారు. ఈ 3 రోజుల సభల్లో మరి నీ వంతు నువ్వేం చేయాలో తెలుసా? ఆ ప్రకటించే పనిలో కూడా నీవు సహకారిగాను ఉండాలి. దేవునికి స్తోత్రం. నీవు సహకారం చేయాలి. దేవుని పని కోసం గుప్పెళ్ళు విప్పాలి. పలవద్దా? ఏమంటే సహకారంగా ఉండాలంటే సహకారుల పేర్లు ఎక్కడ రాశాడంట దేవుడు? జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అంటాడు. జీవ గ్రంథంలో రాశాడంట. ఎవరి పేర్లు? జీవ గ్రంథంలో రాయకపోతే నష్టం ఏంటండి? మా పేరు వాటర్ లిస్ట్లో ఉంటే చాలు. మా పేరు ఆధార్ కార్డులో లేదా? మా పేరు బ్యాంక్ పాస్ పుస్తకంలో లేదా? మా పేరు పాన్ కార్డులో కూడా ఉందండి. అన్ని కార్డులో నీకు ఉన్నా కానీ అది జీరో. అసలైన పేరు ఎక్కడ ఉండాలో తెలుసా? జీవగ్రంథంలో ఉండాలి. జీవగ్రంథంలో లేకపోతే ఏమన్నా నష్టమా? చెప్పండి, నష్టమేనా? అమ్మో, నష్టమే. ఎంత ప్రమాదంలో ఉన్నట్టు తెలుసా? ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నట్టు కనబడని ఎడల వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడును. వెళ్ళిపోతావు అంతే నరకానికి. అందులో తిరుగు లేదు. మేము ఫలానా సంఘం నుంచి వచ్చాను, ఎవడో నీ సంఘం లేదా అంటాడంతే దేవుడు. ఏ సంఘం నుంచి వచ్చిన వేస్ట్ నువ్వు. ఎందుకంటే నీ పేరు జీవగ్రంథంలో లేదు గనక. నీ పేరు జీవగ్రంథంలో ఉండాలంటే నీవు సహకారిగా ఉండాలి. మోషే కొండ మీద ప్రార్థన చేస్తుంటే యుద్ధం జరుగుతుంది కదా, కింద యుద్ధం జరుగుతుంది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఆయన చేతులు బరువెక్కిపోయినాయి. ఇక కిందకు వాలిపోతుంటే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. ఆయన చేతులు పైకెత్తుతుంటే వాళ్ళు గెలుస్తున్నారు. చూసారా? అంటే వాళ్ళ గెలుపు ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు సేవకుడు ప్రార్థనలో ఉంది కదండి. ఆయన చేయలేకపోతున్నాడు, ఆయన చేతులు బరువెక్కినాయి. ఏమండి? వెంటనే అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు, ఎవరాళ్ళు? అహరోను, హూరు, వీళ్ళిద్దరూ కూడా 2 చేతులు అలా పై అలాగా ఆదుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఆదుకోవడం అంటే ఏంటి? సేవకుడిని కూడా మనం ఆదుకోవాలి. సేవకుడు చేసే పరిచర్యలో మీరు కూడా షేర్ తీసుకోవాలి. షేర్ తీసుకోకుండా వచ్చి తులమో పలమో వేసేసి వెళ్ళిపోదాం, పరలోకం కొట్టేద్దామంటే పొరపాటును దేవుడు ఇవ్వడం. ఇస్తాడేంటి నీకు? ఎలాగిస్తాడు చెప్పండి? నీకు పరలోకం అంటే ఉత్తునే ఉందా? అమెరికా వెళ్ళంత ఈజీ కాదు, అవునా కదా? నేను అదే చెప్తాను ఎక్కువ. అమెరికా వెళ్ళినంత ఈజీ కాదు. నీకు డబ్బులుంటే అమెరికా వెళ్ళొచ్చు. భూదిగంతాల వరకు సుమారు 200 దేశాలు పైనే ఉన్నాయి కదండి. ఇవన్నీ జరగవచ్చు డబ్బులుంటే. పరలోకం మాత్రం వెళ్ళలేవు డబ్బుంటే. పరలోకం వెళ్ళాలంటే నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. జీవ గ్రంథంలో ఉండాలంటే అర్థం ఏంటి? వాక్యము ప్రకటించే విషయంలో నీ వంతు, నీ సహకారం ఖచ్చితంగా ఉండాలి. అలా ఉండకపోతే నీకు ఏంటి నీకు నష్టమా కష్టమా సుఖమా చెప్పండి? నువ్వు నష్టపోతావు. అది జాగ్రత్త గమనించండి. కొంతమంది ఉన్నా ఇవ్వలేరు, ఒకవేళ ఇచ్చేవాళ్ళు కూడా పాడు చేస్తారు. ఒక్కొక్కడు ఎంత ఎత్తనా ఈ పక్క ఆవిడ గురికేస్తుంది, ఇక్కడ ఈవిడేమవుతుంది కదా, ఏమన్నావిని చెడగొడుతుంది. ఎంత ఎత్తనా? 1000 ఎందుకే 5 ఈడు 1000 ఏంటి 5 ఇచ్చేవాడిని చెడగొడుతుంది ఏంటి? అలా చెప్పొచ్చా? చెప్పండి. ఎవరి సామర్థ్యం కొలిది వాళ్ళు దేవుని పనిలో సహకరించాలండి. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పనా? పాస్టర్ గారు మీటింగ్లు పెడుతున్నాడట. ఆ మీటింగ్లకి అత్తమాట మీటింగ్లు ఎవడెత్తాడే పక్కావిడిని మళ్ళీ రెచ్చగొడద్దు దేవుడే. ఈవిడేమో సావదాం, పక్కని చెడగొడద్దే. నీకు అర్థమవుతుందా? కనుక ఈరోజు చాలా మందిలో ఈ చెడు లక్షణం పోగొట్టుకోవాలి ఖచ్చితంగా. నీవిస్తే నువ్వే దీవించబడతావు, అంతే కదా. ఏది విత్తితే అదే పంటను కోస్తావు. ఇది గుర్తుపెట్టుకోండి. వాక్యంలో ఉందా లేదా? మనుషుడు ఏది విత్తితే అదే పంట కోస్తాడు. దేవుడు మాత్రం విక్కిరింపబడడం. అర్థమవుతుందా? కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మికమైన బలం మీరు కలిగి ఉండాలి. క్రీస్తు యేసు యొక్క సైనికుడికి ఏ లక్షణం ఉండాలి? మొట్టమొదటిది బలముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ బలము ఏ రకంగా నీకు వస్తుందో చెప్పాను. 3 విషయాలు. 1 ప్రార్థన, 2 వాక్య ధ్యానము, 3 సువార్త పనిలో సహకారం. అంతే కదా.
అంతే కదా. ఈ 3 విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని ప్రభువు పేరట మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. రెండవ లక్షణం కూడా మనం చదువుకుందాం. ఒకసారి చూడండి. ఆ రెండవ లక్షణం ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వాక్యాన్ని ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. చాలమ్మా. రెండో లక్షణం మీకు అర్థమయ్యే ఉంటది. ఏంటది? చురుకుగా ఉండాలంట. చురుకుగా ఉండాలంట. కొంతమంది చురుకుగా ఉంటారా? చురుకుగా ఉన్న కుర్రోళ్ళు ఉన్నారు ఈవేళ. నేను చూశాను. దేవునికి స్తోత్రం. నిజంగా ఎంత నాకు ఆనందం వేసిందంటే, నేను చాలా చోట్లకి సభలకు వెళ్తాను. సభలకు వెళ్ళిన వెంటనే వాళ్ళు చాలా పరిచయం చేసేవాళ్ళు ఉంటారు చాలా చోట్ల. కానీ ఈరోజు డిసిప్లిన్ చూశాను నేను. నెంబర్ 1 డిసిప్లిన్ కలిగిన యవనస్తులు మీ సంఘంలో ఉండడం నిజంగా డాక్టర్ ఇమ్మానుయేల్ గారు నడిపించిన నడిపింపు అని నేను అనుకుంటున్నాను ఈరోజు. దేవునికి స్తోత్రం. అందరూ కూడా ఒకసారి యవనస్తుల కోసం చప్పట్లు కొట్టండి. ఒకసారి కొట్టండి చప్పట్లు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళని పొగడటం కోసం కాదు. వాళ్ళ డిసిప్లిన్ చూశాను, వాళ్ళ రిసీవింగ్ చూశాను నేను ఈరోజు. వాళ్ళ యొక్క ఆప్యాయత చూశాను, వాళ్ళ ప్రేమ, దైవజనుల పట్ల వాళ్ళకున్న గౌరవం. ఈరోజు ఎవరున్నారంటే చెప్పండి? చాలా చోట్ల యవనస్తులు పాడైపోతున్నారు కదండి. నిజం, యవనస్తులు పాడైపోయే ఈ రోజుల్లో నెంబర్ 1గా మరి సేవకుడు చిన్నవాడైనప్పటికీ కూడా ఆయన విన్నంటి ఉండి మేమున్నాం మీకు తోడుగా అని చెప్పి నిజంగా ఎంతో పరిచర్య చేస్తూ వారి కూడమడ ఉండి ఎంతో మరి పరిచర్యలో సహకారులుగా ఉన్న యవనస్తుల్ని మరి నేను అభినందిస్తున్నాను ఈరోజు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే, మేము కూర్చున్నామా, కుర్చీలో కూర్చుంటే మా ఎదురుగుండా మాకంటే పొడుగ్గా ఉన్నారు. చాలా హైట్గా ఉన్నారు పిల్లలు. చిన్నోళ్ళైనా హైట్గా ఉన్నారు. అయ్యా కూర్చోండి, పర్లేదు, మీరు కూడా కూర్చోండి అంటే కూర్చోట్లేదు. మేము కూర్చోకూడదండి, మేము అలాగే నుంచుంటాం. మేము అక్కడ ఎంతసేపు కూర్చున్నామో అంతసేపు నుంచునే ఉన్నారండి. ఒక్కళ్ళు కూర్చోలేదండి. దేవునికి స్తోత్రం. ఏమండి? గౌరవం అండి, వినయము, విధేయత. నిజంగా వాళ్ళలో నేను ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. చాలా ఆనందపడుతున్నాను. నేను మనసులో చాలా ఆనందపడుతున్నాను. ఇక్కడ చురుకుతనం అనేది మనకి చాలా కావాలి. సంఘంలో ఏం కావాలి మనకి చెప్పండి? చురుకుతనం కావాలి. కొంతమంది మందమత్తులుగా ఉంటారు, సోమరితనంగా ఉంటారు. ఇక్కడ అది రాయబడింది. మరలా చదువు తల్లి, మరలా చదువమ్మా. సోమరి వేటాడినను పట్టుకోడట. ఈ సోమరితనంగా ఉన్నవాడు సోమరిపోతాడు. వేటకి వెళ్తాడట. వేటకెళ్తాడు, నేను వేటాడతానని చెప్పి వెళ్తాడు. కానీ ఏది దొరకదు, పట్టుకోలేడు దేన్ని. మీకు అర్థమైందా? వేటకి ఎందుకు వెళ్తాడో ఏదోటి పట్టుకుని తేవడానికి, అంతే కదా. కానీ ఏది దొరకదు వీడికి. ఇంకో మాట ఉంది సోమరిపోతాడు గురించి. ఏమన్నా తెలుసా? సోమరి ఆశపడును గాని వానికి ఏమీ దొరకదు అని ఉంది బైబిల్లో. ఉందా లేదా? ఉంది. కొన్ని మాటలు మరి రిఫరెన్స్ చూపించడానికి టైం లేదు కానీ చెప్తున్నాను. సోమరితనంగా నువ్వు ఉండకూడదు. ఎలా ఉండాలి? ఇప్పుడు రెండో లక్షణం చురుకుగా. ఎలా ఉండాలి చెప్పండి? రెండోది చురుకుగా ఉన్నారా మీరు? చురుకుగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. చాలా చురుగ్గా ఉన్నారు. ఇందాక బాబు చెప్పాడు కదా, ఎంతసేపు అయినా మీరు వాక్యం వినాలి. నేను ఎంతసేపు అయినా చెప్తే మీరు వింటారా? ఇందాక వాళ్ళు కూడా చెప్పారు యవనస్తులు, అయ్యగారు మీరు ఎంతసేపు నడిపించినా మా వాళ్ళు ఉంటారండి అన్నారు. నిజంగా అలాగే ఉన్నారు మీరు. మీ ముఖాలు చూస్తే నాకు అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యం వినే ఆసక్తి అందరిలో ఉండదు, కొందరిలో ఉంటుంది. కొన్ని చాలా సంఘాలు తిరిగాను నేను. చాలా సంఘాలు తిరిగితే కొన్ని చోట్ల తడిసిన కోళ్ళ ఉంటారు కొంతమంది. అసలు వాళ్ళు మునిసిపోయి ఇలాగా, అది యాసాకాలమైన మునిసిపోతాయి. కొన్ని కోళ్ళు అలాగ ఉంటాయి. కొన్ని కోళ్ళు మొన్న మధ్యన జబ్బు వచ్చి చచ్చిపోయినాయి కోళ్ళు. చచ్చినాయా? ముడిసిపోయినాయి మొత్తం. మరి కొన్ని కోళ్ళు అలాగే ఉంటాయి, ఏటో అర్థం అవ్వదు. వాళ్ళు వింటాయి కానీ అసలు వినినట్టుగా ఏదో అయోమయంలా ఉంటాయి. ఏం చెప్పారమ్మా పాస్టర్ గారంటే, ఏదో చెప్పాడమ్మా, భలే చెప్పాడు అని చెప్తారు తప్ప ఏం చెప్పాడో తెలియదు. కొన్ని మాలోకాలు ఉంటాయి. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యంలో నుంచే చెప్తున్నాను. రెండవ లక్షణం ఏంటంటే చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం.
దీనికి సంబంధించి ఒక అద్భుతమైన రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. నిర్గమాకాండంలో చూడండి. మీకు అందరికీ తెలుసులే, మీరు పెద్ద ముదురులు. నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండంలో మొదటి అధ్యాయంలోనే ఉంటుంది చూడండి. మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. అది చూసారా, మొదలెట్టేశారు. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఆ మాట చదివేయండి. అది అందుకు ఆ మంత్రసానులు 19వ వచనం అండి, 19వ వచనం. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. ఎలా చురుకైన వారు? చదువు ఇంకా అమ్మా. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించేసేవారట. చాలమ్మా. ఏమండి, ఎంత చురుకో చూడండి, వీళ్ళకి ఎంత చురుకుదనం ఉందో చూడండి. కొంతమంది స్త్రీలు, అంటే స్త్రీల గురించి చెప్పారని స్త్రీలుగానే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉండాలి? పురుషులైన స్త్రీలైన ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. చురుకుతనంగా ఉండాలి. ఏమంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడుగా నువ్వు ఉండాలని ఇష్టపడితే కనుక నీలో చురుకుతనాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పరిచర్య చేసేవాళ్ళు ఎలా ఉండాలి? అసలు చురుకుగా ఉండాలి. చురుకుగా ఉన్నటువంటి సేవ గొప్పగా ఉంటుందండి. నిజంగానే గొప్పగా ఉంటుందండి చురుకుతనం. ఐగుప్తు స్త్రీలు ఎలా ఉన్నారు? పొడపాములు. కొన్ని పొడపాములు ఉంటాయి, కథలో మెదలో అలా ఉంటాయి. హల్లెలూయా అనగానే అలా చూస్తూ ఉంటాయి. కొంతమంది ఎలా చేస్తారంటే అట్లా చూస్తారు, కానీ చూస్తూనే నిద్ర వద్దు. ఒక ఆవిడ కంటితో నిద్ర వద్దు, అంతే. అలాగే నిద్రపోయి ఉంటుంది అంతకే. అమ్మోయ్ అంటే కానీ లేకదో. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంతమంది పరిస్థితి ఎలా ఉంది కదండి, కొంతమంది పరిస్థితి ఎలా ఉంది. కానీ చురుకుతనం అనేది చాలా గొప్ప భాగ్యం అని అంటున్నాడు ఇక్కడ. ఐగుప్తు స్త్రీలు చురుకైన వారు కాదు. అసలు చురుకుగా ఉన్న స్త్రీ ఎప్పుడు లేవాలి చెప్పండి? ఎప్పుడు లేవాలి? చీకటితో పెందలకడే లేవాలట. ఈరోజు పెందలకడే లేచి స్త్రీలు ఉన్నారా? పొద్దెక్కాక సూర్యుడు బాగా కనబడ్డాక 8 గంటలకు కూడా లేచేవాళ్ళు ఉన్నారు. ఈ లోపు వాళ్ళ ఆయన మొత్తం తుడిచేసి కడిగేసి అంత పేడ అంతా ఎత్తేసి అప్పుడు వచ్చి బెడ్ కాఫీ కాసి బెడ్ మీద ఉన్న ఈవిని లేపి బెడ్ కాఫీ ఇచ్చేదాకా లేకదు ఈవిడి. బెడ్ కాఫీ దిగి బెడ్ దిగుద్ది అన్నాడు తాగేసి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకే ఇలాంటి వాళ్ళకి సిగ్గొచ్చేలాగా దేవుడు ఏం చెప్పాడంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. అంతే. గుణవతిగా ఉండాలి స్త్రీ. ఎలా ఉండాలి? స్త్రీ గుణవతిగా ఉండాలి. ఎప్పుడు స్త్రీలాగా చురుకుగా ఉండాలి. అది చురుకుగా. అయ్యగారు ఎక్కడ, ఏం పని, ఏం చేయాలి, ఎక్కడ పెడదాం మీటింగు? చురుకు. ఏది చురుకేది? ఓ ప్రార్థన చేయడానికి రాదు నోరు, అంతా ఏదో గుసగుసలో. ఎవరి మీదన్నా కేకలేమనండి, మేకలాగా అరుస్తుంది ఇవిడి. ఎవరి మీదన్నా కేకలేమనండి, ఎంత గట్టిగా అరుస్తుంది అంటే. ప్రార్థన చేయమంటే నోరు రాదు. ప్రార్థన చేయలేదు. ఎంతకాలం అయిందమ్మా ప్రార్థనకు వచ్చి? 25 ఏళ్ళండి. 25 ఏళ్ళు అయితే నీకు అసలు ప్రార్థన చేయడమే రాదు. ప్రార్థన చేయడానికి నోరు రాదు అంటే మరి ఏం చేస్తావు నువ్వు? నీ నోరు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఒక చప్పట్లు కొట్టలేవు, ఓ ప్రార్థన చేయలేవు, ఓ పాట పాడలేవు. బెల్లం కొట్టిన రాయి తెలుసా మీకు? మీరు ఎప్పుడైనా విన్నారు ఈ మాటలు? వినలేదా? మా ఊళ్ళో శివయ్య గారి కొట్టు అని ఒకటి ఉందలే. ఆ కొట్టుగాడు బెల్లం కొట్టి రాయి ఉంటుంది ఒకటి. ఆ రాయి అలాగే ఉంటుంది. అది మెదలదాం. కొన్ని అలాగే ఉంటాయి బెల్లం కొట్టిన రాళ్ళు. ఈ రాళ్ళను కరిగించాలంటే వాక్యమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో గమనించండి. ఏమండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఉండాలనుకుంటే రెండవది చురుకుతనం నీలో దేవుడు చూస్తున్నాడు. చురుకుగా ఉండాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చూడండి. ఇదే మాటలో దినవృత్తాంతాల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి 13 వచ్చిన చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. అప్పుడు ఎవరండి? తూరు రాజైన హీరాము సొలొమోనునకు వ్రాసి పంపిన ఉత్తరము ఏమనగా, సొలొమోనుకి ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు మరొక రాజు. ఏ రాజు? ఆయన పేరు
హీరాము, అందరూ చెప్పండి. హీరాము. హీరాము అనేటువంటి వ్యక్తి సొలొమోను అనే రాజుకి ఒక ఉత్తరాన్ని పంపిస్తున్నాడు. ఏమని చదువమ్మా. అమ్మా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతి నొందును గాక. తెలివియు వివేచనయు గల హోరాము అను ఒక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరండి ఇతను? హూరాము. హూరాము అనే అతన్ని ఎవరు పంపారు? హీరాము అనే ఆయన. బాగానండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. హీరాము అనే ఆయన హూరాము అనే ఆయనని పంపించాడు. ఎవరి దగ్గరికి? సొలొమోను దగ్గరికి. ఈ హూరాము అనే ఆయన ఎలాంటి వాడంట? చురుకైన పనివాడంట. పనులు ఎలా ఉండాలి మనకి? పనులు ఎలా ఉండాలి? రెబ్కా గురించి బైబిల్ ఏమనుంది చెప్పండి. రెబ్కా గురించి బైబిల్లో, ఆమె మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు అని ఉంది కదా. ఆమె కడవెత్తుకుని బావిలోనికి దిగి 10 ఒంట్లు కూడా నీళ్లు పోసింది. చురుకైందా కాదు చెప్పండి? చురుకైందా కాదు చెప్పండి? మనమైతే ఎంత చురుకుంటాం? మన ఇంటికి ఆడ చుట్టం వచ్చాడు అనుకో, నీకు ఇసుకేసుకుంటాం. ఇప్పుడే వచ్చాడు చుట్టం, పిన్ని గారు కథ కూర ఉంటే వేస్తావా? ఈవిడ కూర ఉండలేక పక్కింటికి వెళ్ళి కూర అడుక్కొచ్చి వేద్దప్పుడు. అలాంటి వాళ్ళు లేరేటి? అయ్యా ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. బద్ధకస్తులు, చురుకుదేదు. మిట్ట మధ్యాహ్నపు వేళ వచ్చారు అతిథులు. ఎవరి దగ్గరికి? అబ్రహాము ఇంటికి వచ్చారమ్మా. ఎవరమ్మా వచ్చిన వాళ్ళు? దేవదూతలమ్మా. అమ్మా, దేవదూతలు మనుష్య రూపాన్ని ధరించుకుని వచ్చారు. వచ్చి ఆ మిట్ట మధ్యాహ్నపు వేళ వస్తే అబ్రహాము గారు ఏమనంటే కబుర్లు చెప్పేశాడు. అబ్రహాం గారు, రండి రండి రండి, మీరు అలసట తీర్చుకోండి, కాళ్ళు కడుక్కోండి, మీకు భోజనం చేస్తాం. ఏంటి ఈయన చేసేసినట్టు? అసలు చేసే ఆవిడ ఎవరుంది? ఎక్కడుంది? గూడారంలో ఉంది. అమ్మా శారమా, ఓ శారమా అని చెప్తే శారమ్మ వచ్చేసింది. ఏటంటే అతిథులు వచ్చారు, 3 మానికల మెత్తన పిండి కొట్టు. 3 మానికల మెత్తన పిండి మధ్యాహ్నం పూట ఎవరు కొడతారండి? 3 మానికల మెత్తన పిండి కొట్టి వాటితో అప్పములు చేసి అక్కడతో అయిపోయిందటి. క్రొవ్విన దూడను ఒకటి వధించి తీసుకొచ్చాడు. పనివాడు సిద్ధపరిచాడు, తీసుకొచ్చాడు. అదంతా వండాలి. ఇప్పుడు వండాలి చెప్పండి అమ్మా. వండాలి. మరి అదంతా వండడానికి ఎంత టైం పడుతుంది? అదే మనమైతే అలా చేస్తామా? ఎవరైనా చుట్టం వస్తే ఏం చేస్తాం? ఇదిగో వెళ్ళి ఆ కర్రీ పాయింట్ కాడికి వెళ్ళి 2-3 కర్రీలు అట్టుకొచ్చాయి, అంతే, అయిపోయింది. అంతే, 2-3 కర్రీలు అట్టుకొచ్చేస్తే అక్కడతో చుట్టం వెళ్ళిపోతాడు. కష్టపడి చేసేవాళ్ళు ఇప్పుడు లేరు. పనిలో ఒక పనివాడు ఉన్నాడు ఇక్కడ. అతడి పేరు హూరాము. అందరు చెప్పండి, మైండ్లోకి వెళ్ళిపోవాలి పేరు. హూరాము. ఈ హూరాము తెలివియు వివేచనయు చురుకైన వాడట. ఎన్ని లక్షణాలని చూడండి తనకి. ఇలాంటి లక్షణాలు నీలో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు యొక్క సైనికుడికి ఉండవలసిన 2వ లక్షణం ఏంటో తెలుసా? చురుకుతనంగా ఉండాలి. చురుకుతనంగా ఉండాలి. దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూడగలిగితే ఆది కాలంలో సంఘస్థులు ఎలా ఉన్నారు తెలుసా? ఎలా ఉన్నారు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 2:42 చదవండి. 2:42 మనకందరికీ తెలిసిన మాటలే. చదవండి. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఏడా తెగకయుండిరి. అంటే అర్థం ఏంటి? ఏడా తెగకయుండిరి అంటే కంటిన్యూగా. అప్పుడప్పుడు కాదు. మనమైతే దేవుని స్తుతించుడి అప్పుడప్పుడు అని పాడుతున్నాడు ఒక ఆయన పాడుతున్నాడు అలాగా. అప్పుడప్పుడు దేవుని స్తుతించుడి అలాగా ఎల్లప్పుడూ అప్పుడప్పుడా? మనమైతే ఒక వారం ప్రార్థనకు వచ్చామనుకో, 4 వారాలు మానేస్తారు కొంతమంది. వాళ్ళు కంటిన్యూషన్గా రారండి. ఏమంటే సంవత్సరానికి వస్తే ఎన్ని వారాలు వస్తామమ్మా మనం? 52 ఆదివారాలు కదండి సంవత్సరానికి. అంతేనా? 52 ఆదివారాలు రావడానికి బాధ. ఏదో బరువులు మోసినట్టు, ఏదో వీళ్ళని అక్కడ ఏమండి వెట్టి చాకిరీ చేపిస్తారు. అక్కడికి వెళ్ళాక
రోజంతా చచ్చిపోవాలి మనం అన్నంత ఫీల్ అయిపోయి కొంతమంది ప్రార్థనకే రారండి. కానీ ఇక్కడ వీళ్ళు అంటండి, అపోస్తులు బోధలో కొనసాగుతున్నారు. రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట సహవాసంలో, ప్రార్థన చేయుట ఎందుకు కూడా ఎలా ఉన్నారు? ఎడతెగక. ఎడతెగక అంటే ఏంటి అర్థం? ఏ రోజు మానలేదు. ఇంకో విషయం చెప్పనా? ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకున్నారంట ఆళ్ళు. తప్పక కూడుకున్నారంట ప్రతిరోజు. అప్పుడప్పుడు కాదండోయ్. ప్రతిరోజు కూడుకున్నారంట. ఈరోజు ప్రతిరోజు మరి బాబు ప్రార్థనలు పెట్టాడనుకో రవితేజ. ఏవండి? సేవకుడు చెప్పిన మాట లోబడి నిజంగా ప్రతిరోజు ప్రార్థన పెట్టాడనుకో నిజంగా వస్తారా? నిజం చెప్పండి, వస్తారా? రేపటి నుంచి పెట్టండి. దేవునికి స్తోత్రం. రేపటి నుంచి పెడతారు. అమ్మా ఓ మాట చెప్పనా? అది మొదటి శతాబ్దంలో జరిగిన సందర్భం కదండి. మరి ఈరోజు అంత ఓపికలు ఎవరికే లేక పాపం ఆగిపోయారు పాపం కదండి. అంటే వాళ్ళలో చురుకుతనం గురించి ఈ మాట చెప్తున్నాను. ప్రతిరోజు చేయడం అంటే ఎవరు చేస్తారో చెప్పండి. ఇప్పుడు లెంట్ జరుగుతుంది చాలా చోట్ల బయట కదండి. మీరు చేస్తారో చేయరు కానీ చాలా మంది చేస్తున్నారు. అదిగో కొంత చోట్ల చేస్తారు, 40 రోజులే వెళ్తారు, తర్వాత మళ్ళీ ఉండరు. 40 రోజులు అంతే. పైగానండి ఒకరోజు కూడా మానడానికి ఉందంట ఒక ఆవిడ. చెప్పులు వేసుకున్నందంట, మాంసం తిన్నందంట. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, భక్తులు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. విమర్శించట్లేదులే నేను, వాళ్ళ ఇష్టం అనుకోండి. కానీ నేను ఒకటి చెప్తున్నాను, జాగ్రత్త. 40 రోజులైనా చేస్తున్నారు వాళ్ళు. మనం 40 రోజులు నిజంగా ప్రార్థకు సభలెట్టేశారనుకో 40 రోజులు వస్తారేంటి? రారండి. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నీలో చురుకుతనం చాలా ప్రాముఖ్యమైంది. ఇది రెండో మాటే. రెండో మాట అయింది ఇప్పటికి. మూడో మాటలోకి వెళ్ళిపోదాం త్వరగా. మూడో మాట తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 3:13. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3:13 చదువమ్మా. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. బహుధైర్యము కలిగిన వాడిగా ఉండాలి నువ్వు. దేవునికి స్తోత్రం. ఎన్నో లక్షణం అండి ఇది? మూడో లక్షణం. ఎలా ఉండాలి? ధైర్యం. ధైర్యం వేరు, బహుధైర్యం వేరు. ధైర్యంగా ఉన్నామా మనం? ఈరోజు ధైర్యం ఉందా మనకి? ధైర్యం ఉందా? ఒక మాట చెప్తాను జాగ్రత్తగానండి. మేము నెలకు వచ్చి 2 చోట్ల వీధి సువార్తలు చేస్తాం. బయటికి వెళ్ళి గాస్పెల్ చేస్తాం, అవుట్ రీచ్. బయటికి వెళ్ళి ఒక్కో చోట ఒక్కో ఊర్లో. మీ ఊర్లో కూడా చేయాలంటే చెప్పండి, మేమే వస్తాం. మేమే మైక్ తీసుకొస్తాం, సైకిల్ వేసుకొస్తాం. మీ దగ్గరకు వచ్చి మీ ఊర్లో మీ ఊరంతా తిరుగుతాం, సువార్త అందిస్తాం. అవసరమైతే ఓపెన్ మీటింగ్ పెట్టమంటే ఆ రాత్రి ఓపెన్ మీటింగ్ కూడా పెట్టి వెళతాం అవసరమైతే. అది మా పరిచర్య. అలాగే చేస్తామండి. చేసే సమయంలో ఒక్కొక్క చోట అడ్డుబండలుగా ఉన్నారు కొంతమంది. నీకు పర్మిషన్ ఉందా అనేవాడు ఒకడు. భయంకరమైన శోధనలకు గురవుతున్నాం. కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా వాక్యాన్ని ప్రకటిస్తూ ముందుకెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని విషయంలో ధైర్యం ఎంతమందికి ఉందో చెప్పండి. ఒకప్పుడు నేను విగ్రహారధికుణ్ణి. భయంకరమైన పూజలు పునస్కారాలు. ఏమండి, అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి తీసుకెళ్ళి అక్కడ గుండు కొట్టించి అక్కడ పెట్టారు నాకు పేరు, వీర వెంకట సత్యనారాయణ. అక్కడ పెట్టారు ఆ పేరు పోస్ట్లో. ఆ తర్వాత నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత నేను సాయిబాబా భక్తుడినండి. ఒకప్పుడు చాలా భయంకరమైన పూజలు చేశాను. 108 తమలపాకులు, గులాబీ పువ్వులు తీసుకుని సాయిబాబా విగ్రహం చుట్టూ తిరుగుతూ సాయి స్మరణ చేస్తూ హారతుల టయానికి హారతులు ఇస్తూ ఏమంటే చాలా భక్తిగా చేసేవాడిని అండి పూజలు. అలాంటి నన్ను మొట్టమొదటిగా నా కుటుంబంలో నన్ను రక్షించుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. భయంకరమైన పూజలు అనమాట, మామూలు విషయం కాదు ఇది. అక్కడ పురోహితుడు ఇచ్చే అక్షంతలు ఒక పొట్లంలో కట్టిస్తే అక్షంతలు తీసుకెళ్ళండి అండి. ఎందుకండి ఇవంటే రోజుకోటి మింగండి అనేవాడు. ఏం చేయాలి? అక్షంతల గింజలో ఒకటి మింగండి అనేవాడు. మింగితే ఏంటంటే మీకు మోక్షం కలుగుతుంది అనేవాడు. ఏం కలుగుతుందట? మోక్షం కలుగుతుంది అనేవాడు. ఇంకొకటి ఏంటంటే బయట దుని అని ఒకటి ఉంటుందండి గుడికాడ. ఆ దునిలో కొబ్బరి చెప్పలన్నీ కాల్చేసి దుని ఒకటి ఉంటుంది, అక్కడ బూడిది తయారవుద్ది, దాన్ని విభూది అంటారు కదండి. దాన్ని కాస్త తీసుకుని అది కూడా పొట్లం కట్టి ఇచ్చేవాడు. ఇది కూడా కాస్త కాస్త మింగండి రోజు. ఎందుకండి? మోక్షం కలుగుతుంది అనేవాడు. మోక్షానికి వెళ్ళాలంటే అలాంటి పనులు చేసేవాళ్ళం. కానీ దేవుడిని తెలుసుకున్న తర్వాత
ఇదంతా మాయానికుని నిజంగా దేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకుని ఆయనను మాత్రమే సేవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. ఎంతకంటే గొప్ప సాక్ష్యం కూడా చెప్పనా? నేను ఒక్కడే మారితే మా ఇంట్లో వాళ్ళు ఏమయ్యారో తెలుసా? వాళ్ళ మామూలు కాదు. మా ఇంట్లో వాళ్ళు, నువ్వు యేసు మతాన్ని పుచ్చుకున్నావా, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అన్నారు. రాత్రులు ఎక్కడికో వెళ్ళొచ్చేవాడిన ప్రార్థనకే. రేయ్, నువ్వు రాత్రులు అక్కడక్కడ తిరిగి వస్తావురా పనికిమాలోడా, నీ బతుకింతేనా? ఇంకా నువ్వు ఇప్పటి వరకు నమ్మిన దేవుడు ఏం చేయలేదా నీకు? ఇప్పుడు ఆ దేవుళ్ళలోకి వెళ్ళావు. ఆ దేవుడు ఏం చేశాడరా అంటే నేను ఒకటేనేవాడిని, ఆ దేవుడు నిత్య జీవం ఇస్తాడమ్మా. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు పరలోకాన్ని ఇస్తాడు కనుక ఆ దేవుడిని తెలుసుకున్నాను, నేను ఆ దేవుడిని నమ్ముతాను, ఆ దేవుడికి పూజిస్తాను అని చెప్పి పట్టుదలతో నా కుటుంబం కోసం అనేక రాత్రులు, అనేక పగళ్ళు ఏడుస్తూ, కన్నీళ్లతో, ఉపవాసాలతో, జాగరణలతో ప్రార్థనలు చేసిన రోజులు ఎన్నో ఉన్నాయండి. అలా ప్రార్థన చేయగా 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 నా తల్లి విగ్రహారధికురాలు, నా తండ్రి విగ్రహారధికుడు, నా యొక్క అన్నగారి విగ్రహారధికుడు, అందరు విగ్రహారధికులే. మనిషికో దేవుడు. ఇంట్లో ఒక మూలన్నీ మొత్తం ఫోటోలే, మొత్తం ఫోటోలే. మా అమ్మగారు దుర్గాదేవి శివ చెప్పేది. పులిచెరం మీద కూర్చుని అడవిలోంచి తెప్పించుకుందో, ఎలాగ తెప్పించుకుందో దాని మీద కూర్చుని గద్దె చెప్పేది. అళ్ళేళ్ళు వచ్చేవారు, అవి ఇది చెప్పేది, ఏదేదో మాట్లాడేది. ఎప్పుడైనా మాట్లాడాలంటే మా నాన్నగారు కూడా వెంటనే పూనకం పూనేసినట్టుగా మా అమ్మని ప్రేరేపిస్తే మా అమ్మ పూనకం పూనేసి ఏదేదో మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు మా అమ్మ మీదకి దుర్గాదేవి వచ్చి వాలినప్పుడు మా నాన్నగారు అడిగారు. ఏమని అడిగారు తెలుసా? అమ్మ దుర్గమ్మ, అందరూనేమో నిన్ను పూజిస్తుంటే ఈడు ఒక్కడే యేసు మతంలోకి దిగాడు, ఈడు గొడవేయటని అడిగాడు ఆయన. నిజమండి ఇదంతా. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? ఎవరో మా అమ్మ దుర్గప్ప అనేవాడు మా నాన్న. దుర్గప్ప ఏటిప్పుడు ఏం చేయమంటావండి అని అంటే వెంటనే ఆ దుర్గప్ప ఏమందో తెలుసా? మీరు చేసే పూజలు మీరు చేసుకోండి, ఆ తమ్ముడు జోలికి వెళ్ళకండి అంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మీరు చేతి చేసుకోండి, ఆ తమ్ముడు జోలికి వెళ్ళకండి. ఇంకా ఆడి ఏదో పడుతున్నాడు, పండనివ్వండి. అది ఏమండి, ఈరోజు దెయ్యానికి దేవుడు ఎవరో తెలుసా? తెలీదా? మనకు మాత్రం తెలియదు. ఇంకా దెయ్యాలకి అర్థమైంది కానీ మనకు మాత్రం దేవుడు సరిగ్గా అర్థం అవ్వలేదండి. ఇంకా ఏదేదో వెతుకుతున్నాం. కొంతమంది ఇంకా ముహూర్తాలు మానలేదు, తాళ్ళు కట్టించుకుంటాం మానలేదు, గద్దెలు చెప్పించుకుంటాం మానలేదు. ఏమండి, ఇంకా అక్కడికక్కడికి పరిగెట్టి అక్కడేదో ఉందంట, ఇక్కడేదో ఉందంట అని పరిగెడతాం మానేశారా? చెప్పండమ్మా. ఇంకా ఉన్నారండి కొంతమంది. ఈ చేతికోటి, మెళ్ళో ఒకటి, మొలకోటి, కాలుకోటి. నాకే తాళ్ళు కట్టించేసేది మా అమ్మ. మా ఊళ్ళో ఎర్ర సాహిబ్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఇదంతా వాస్తవం, ఓపెన్గా మాట్లాడతాను, నేను భయపడిన. అలాంటి ఎర్ర సాహిబ్ చచ్చిపోయాడు, ఇప్పుడు లేళ్లే. వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు ఇప్పుడు. ఆయన దగ్గర తీసుకెళ్ళిపోయేది కాస్త జ్వరం వస్తే. నా పేరు సత్యనారాయణ కదండి, మరి సత్యబాబు రా బాబు వెళ్ళిపోదాం సాహిబ్ గారి దగ్గరికి అని చెప్పి తీసుకెళ్ళిపోయి జబ్బట్టుకు లాక్కెళ్ళిపోయేది. నాకేమో ఒళ్ళంతా చలి జ్వరం వచ్చేస్తే అక్కడ తీసుకెళ్ళిపోతే అక్కడ పుర్రు బొమ్మ చూపించి దాని మీద కూర్చోనేవాడు సాహిబ్ గారు. పుర్రు బొమ్మ మీద, బాబు నాకు అసలు జ్వరంతో చస్తుంటే ఇక్కడ పుర్రు బొమ్మ చూస్తే ఇంకా జ్వరం ఎక్కువైపోయింది నాకు. అప్పుడు కూర్చున్నాను. కూర్చుంటే ఎరా జ్వరం ఎప్పటి నుంచి వస్తుందని కానీ ఇలా చూశాడు జర సాహిబ్ గారు. ఇలా చూశాడు, పళ్ళు ఇలా ఎత్తగా ఉంటాయి ఎదరా. ఆయన చూస్తేనే భయం వేసేది, అంత ఎత్తుండేవాడు మనిషి. అమ్మో కొట్టేస్తాడేమో ఇప్పుడు. ఏం లేదండి, మొన్న నుంచి వస్తుందండి జ్వరం అండి బాబు అని అంటే ఒక్క సరుపు సరిచేవాడు అనమాట. ఇంకా సరితే ఒక్క దెబ్బకి వెళ్ళిపోయేది అంతే. ఇంకెళ్ళిపోయి దెయ్యం ఒక్క దెబ్బకే వెళ్ళిపోయేది అంతే. ఇదిగో సోమలమ్మ, మా అమ్మ పేరు సోమలమ్మలండి. సోమలమ్మ, నేను చెప్తున్న పని నువ్వు చేయి. ఇది బాగానండి, నేను చెప్పిన పని చేయి. ఈ రాత్రికి వెళ్ళి 3 అన్నం ముద్దలు, 3 రకాల పూలు, ఇంకేటి 3 రకాల పూలు, ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మొత్తం అన్ని దిగదుడు చేసి అందరూ తిరిగే ప్లేస్లో పడాయి అంతే. 3 రోడ్లు సెంటర్లో పడాయి. ఆ దెయ్యం అన్నట్టుకుంటుంది, మీ కొడుకుని వదిలేస్తే. దేవునికి స్తోత్రం. అదే కదా రూల్, అదే కదా సమాజం, అదే అలాగే ఉంది కదా. కానీ ఇలా లేదు. దేవుడు రూల్ అది కాదు, అందరూ బాగుండాలి. దేవునికి స్తోత్రం. అందుకే నా దేవుడు నన్ను వెతికి నా ఇంట్లో ముందు నన్ను రక్షించుకున్నాడు. నా తల్లి అంత విగ్రహార్థికురాలైనప్పటికీ కూడా నా తల్లి కోసం, నా తండ్రి కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేస్తే అద్భుతంగా
నా కుటుంబం అంతా కూడా రక్షింపబడ్డారు. అందరూ కూడా చప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. అందరూ చప్పలు కొడదాం. రక్షింపబడ్డారు. అందరికీ నా అదృష్టం ఏంటంటే, నా జీవితంలో నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, నా కుటుంబంలో అందరికి నేనే బాప్తీసాలు ఇచ్చాను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నా ప్రభు గొప్పవాడు. నా ప్రభు గొప్పవాడు. ఇక్కడ చూసారా, ఇక్కడ బహుధైర్యం. ధైర్యం ఉండాలి మనకి. దేవుని పని చేయడానికి ఏముండాలి చెప్పండి? ధైర్యం ఉండాలి. పేతురు యోహాన్లు ధైర్యంగా ప్రకటించారా లేదు చెప్పండి? వాళ్ళ బైబిల్లో ఉంది కదా. అపోస్తుల కార్యాలు 4:13 ఒకసారి చదవండి. 4:13 చదవండి. త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. మూడో మాట ఇది. త్వరగా చదవండి. వారు పేతురు యోహానులను ధైర్యము చూచినప్పుడు, వారు విద్య లేని పామరులు. ఏమండి చూడండి, ఇక్కడ విద్య లేని పామరులకే అంత ధైర్యం ఉంటే విద్యావంతులు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. మీరెంత ధైర్యంగా ఉండాలో ఆలోచించండి. మీరన్నీ తెలిసిన వాళ్ళు, మీరెంత ధైర్యంగా ఉండి దేవుని పని చేయాలో ఆలోచించండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు ఉండాలని ఆశపడుతున్నావా? ఒకటి ఏం చేయాలి? ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. రెండవది చురుకుగా ఉండాలి. మూడవది బహుధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉన్నాడు గనకే స్తెఫను బోధ విన్నవారు ఏం చేశారండి? స్తెఫను రాళ్లతో కొట్టి చంపేశారు. ధైర్యంగా ప్రకటించాడు. రాళ్లతో కొడుతున్నప్పటికీ కూడా, ప్రభువా ఈ పాపము వారి మీద మోపకయ్యా అని దేవునికి ప్రార్థన చేసి సాక్షిగా మిగిలిపోయాడు ఒక స్తెఫను. ధైర్యం చూశారు ఎలా ఉందో? మనకు ధైర్యం ఎంత ఉంది చెప్పండి? దేవుణ్ణి నమ్ముకుంటే మీ రేషన్ కార్డు తీసేస్తాం, మీ పెన్షన్ తీసేస్తాం అన్నారనుకో, ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పండి ధైర్యం. చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద పాప పేరు ఎస్తేర్ రాణి, చిన్న పాప పేరు జ్యోతిర్మయి, అశోక్ గారి భార్య. వీళ్ళిద్దరూ కూడా దేవుల్లో ఎదిగారు. వాళ్ళకి విగ్రహారాధన అంటే తెలియదు కదా. నేను ప్రభులోకి వచ్చేసాను. ఇంతకీ క్రైస్తవుడిగా మారాలి. నా పేరు కూడా మార్చేసుకున్నానండి. రికార్డెడ్గా జోసఫ్ అని రికార్డెడ్గా గజిట్లో మార్చేసుకున్నాను. నాకు కావాలనుకున్నాను అంతే, అలాగా మార్చేశాను మొత్తం. ఏమండి ఓసి క్రిస్టియన్ అని చెప్పి క్రిస్టియన్ అనేటువంటి సర్టిఫికేట్ మీకు ఎవ్వరు అన్నారు. అంటే నేను అన్నాను, నేను తప్పకుండా రప్పిస్తాను అని చెప్పి ఓసి క్రిస్టియన్ అని ఎంఆర్ఓ గారు నాకు స్వయంగా సర్టిఫికేట్ చేసి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడో జరిగిన సందర్భంలో అండి. అంటే నేను ఇప్పుడు గవర్నమెంట్ మ్యారేజ్ రిజిస్టర్ను కూడా చాలా మ్యారేజ్లు చేస్తూ ఉంటాం. అంటే ఆ విషయం కోసం రెండవది నా పేరు అన్నీ కూడా మార్చుకున్నాను ధైర్యంగా. మా ఇంట్లో చాలా మంది, ఒకప్పుడు మీ పేరు సత్యనారాయణ గారు కదండి, ఇప్పుడు జోసఫ్. మా ఫ్రెండ్స్ అందరికీ ఆశ్చర్యమే. 10th బ్యాచ్, మాకు బ్యాచ్ ఉన్నారు కొంతమంది 10th క్లాసు బ్యాచ్మెంట్స్, వాళ్ళందరూ కూడా ఇది పేరు సత్యనారాయణ కదా, జోసఫ్ అన్నారేంటి? జోసఫ్ మార్చేసాడు దేవుడు అన్నాను. దేవునికి స్తోత్రం. మార్చేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెం తెలుసుకున్నారు. చాలా మంది మారారు. ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, ధైర్యంగా ఉండాలి. దేవుణ్ణి నమ్ముకోవడానికి కూడా ఏముండాలి చెప్పండి? ధైర్యం ఉండాలి. దేవుణ్ణి ప్రకటించడానికి ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఎవడి మీద దెబ్బలాడడానికి కాదు ధైర్యం. దేవుడి గురించి ధైర్యంగా ఉండాలి. నువ్వు దేవుణ్ణి నమ్మిన తర్వాత నీ మీదకి అనేకమైన శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. అప్పుడు తట్టుకునే ధైర్యం నీకు ఉండాలి. అందుకే బహుధైర్యము కలిగి నువ్వు ఉండాలి అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు రాయబడి ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక 4వ విషయానికి వెళ్ళిపోదాం. చూడండి, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2:3. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2:3. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చూడండి, శ్రమను అనుభవించుము. 4వ మాట ఏంటి? శ్రమను అనుభవించుము. శ్రమలు పడతాక ఎవరైనా ఇష్టపడతారా? చెప్పండి అమ్మా. శ్రమలు పడతాం ఎవరికైనా ఇష్టమా? అమ్మా తల్లి కొంచెం తగ్గినట్టు ఉందండి, స్పీడ్ తగ్గలేదు కదా? ఓకే, అందరూ కూడా చేతులు ఎత్తండి, ఒకసారి చేయండి. వెరీ గుడ్. మాకు తగ్గిందండి, ఇంకా కొంచెం తగ్గింది. బ్యాటరీ లోజే, బ్యాటరీ ఏం తగ్గలేదు కదా? ఓకే, మంచిదమ్మా. మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఫాలో అవుతాను, లేకపోతే ఆమెనంటాను అంతే. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అంటే ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని ఉండవలసిన లక్షణాల్లో 4వది ఏంటి చెప్పండి? ఇప్పుడు శ్రమలు అనుభవించాలి. శ్రమలు అనుభవించడానికి ఎవ్వరు ఇష్టపడరు. దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నామంటే కలిసొద్దని. దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాం? పిల్లలు పుడతారని. దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాం? ఉద్యోగం వద్దని. దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాం? పాస్ అవుతానని. ఏమంటే ఇల్లు కడతానని.
పొలం కొనుక్కుంటానని, బంగారం కొనుక్కుంటానని ఇవే ఆలోచిస్తున్నారు తప్ప అసలు శ్రమలు అనుభవించడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? లేదు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, నాతో కూడా నీవు కూడా శ్రమలు అనుభవించు, శ్రమలు అనుభవించు. ఇంతకీ పౌలు గారు అనుభవించిన శ్రమలు ఎలాంటివి అమ్మా? పౌలు గారు ఎలాంటి శ్రమలు పొందాడు తెలుసా? ఏమండి, ముమ్మారు బెత్తములతో 5 సార్లు 5 సార్లు కొట్టబడ్డాడు. 5 సార్లు అంటే ఎన్ని దెబ్బలు కొట్టబడ్డాడు? 1 తక్కువ 40 దెబ్బలు. యేసుప్రభుని ఒక్కసారి కొడితే ఈయన 5 మార్లు కొట్టారు. అంతేకాదు, ఓడ పగిలి ఏమండి సముద్రంలో ఒక రాత్రి పగలు గడిపాడట. ఒక రాత్రి అంతా గడిపేశాడట. ఏమండి కటిక చీకట్లో ఏమండి జాగరణలు, ఉపవాసాలు, దిగంబరిగా కూడా ఉన్నాడంట. ఇంత శ్రమలు అనుభవిస్తూ దేవుని రాజ్యానికి చేరాలనే ఆలోచన కలిగిన వాడే పౌలు గారు. అలాంటి పౌలు తిమోతిని బలపరుస్తుంటున్నాడు, నాతో కూడా నీవు శ్రమలు అనుభవించు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఒక మాట, 14వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 22, 14-22 చదవండి. 14-22 అపోస్తుల కార్యాలు. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. దేవునికి స్తోత్రం. అమ్మ, మీకు అర్థమవుతుందా? అనేక శ్రమలను అనుభవిస్తేనే దేవుని రాజ్యం మనకి. దేవుని రాజ్యం ఉత్తినే రాదు. శ్రమలు పొందాలి, కష్టాలు రావాలి, ఇబ్బందులు రావాలి, ఇరుకులు రావాలి, శోధనలు రావాలి. ఇవన్నీ వచ్చినప్పుడే మనకి పరలోకం దక్కుతుంది. దేవునికి స్తోత్రం. మాకు శ్రమలు వచ్చినా ఏదొచ్చినా తట్టుకుంటామండి, దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టమండి అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కొట్టనోళ్ళందరూ మరి చూసుకోండి. అది రైట్, ఓకే, మంచిదమ్మా, మీరు చాలా మంచోళ్ళు. అంటే ఇప్పుడు 4వ విషయం ఏంటంటే, సైనికుడికి ఉండవలసిన 4వ లక్షణం ఏంటంటే శ్రమలు అనుభవించడానికైనా రెడీగా ఉండాలి. అంతే కదా? రెడీగా ఉంటారా? రెడీ అయినా మీరు? ఓకే, ఇంక ముందుకు వెళ్ళిపోతాను, ఎందుకంటే రిఫరెన్స్లు చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ సమయం అవుతుంది కనుక నేను 5వ మాట కూడా చెప్పేస్తాను. చూడండి ఒకసారి, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2:4. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. ఏమైనా అర్థమైందా ఈ మాట మీకు? అమ్మా, ఏమైనా అర్థమైందా ఈ మాట? సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను యుద్ధంలోకి వెళ్ళడం. ఏమంటే 5వ మాట ఏంటంటే యుద్ధం ఉందా? మనకందరికి యుద్ధం ఉందా? యుద్ధం ఉందా? ఏంటి యుద్ధం మనకి? అత్తగారి మీద దెబ్బలాడతామా? కోళ్ళ మీద దెబ్బలాడతామా? మొగుడిని పట్టుకొట్టేసింది మొన్న ఒక ఆవిడ నా కళ్ళ ముందే. అవ్వా, ఎంత దారుణమో! ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. జుట్టు పట్టుకుని, మళ్ళీ మామూలు కాదు, అందాపోయిన ఇలా పట్టేసింది. పటా పటా పటా. నేనే చూశాను కళ్ళారా. ఇది అబద్ధం కాదు, నిజమే. నేను తర్వాత పక్కకు వచ్చే తిట్టాను. తప్పు కదా, అలా కొట్టచ్చా? తప్పు కదమ్మా. నువ్వు దేవుని బిడ్డవా, దెయ్యం బిడ్డవా? అలాంటి వాళ్ళు లేరా? ఉన్నారు. యుద్ధం అంటే లోక సంబంధమైన వ్యక్తులతో కాదు. ఏమంటే యుద్ధం అనేది ఒకటి ఉంది మనకి. యుద్ధం ఏంటి? ఆ యుద్ధం ఎవరితో యుద్ధం చేయాలి మనం అంటే, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనకొక యుద్ధం ఉంది. యుద్ధం ఉందండి. వాడు ఎక్కడేసాడు నెట్వర్క్ చెప్పండి? ఆకాశ మండలంలో వేసాడు నెట్వర్క్. నెట్ అంటే ఏంటి అర్థం? వల. నెట్, ఇంటర్నెట్ అందరికి వేసేసాడు వల. అన్లిమిటెడ్ కాల్స్, ఎంతసేపు అయినా నువ్వు చూసుకోవచ్చు వీడియోలు. ఒకటా రెండా? ఇలా స్క్రోల్ చేసేయగలదు, ఇలా చేసేయగలదు, స్వైప్ చేసేయగలదు, వచ్చేస్తూ ఉంటాయి. ఎన్ని విరామము లేని వీడియోలు, విరామము లేని సినిమాలు, సీరియళ్ళు, ఏమండి పనికి మాలినటువంటి వీడియోలు, ఇవన్నీ చూస్తూనే ఉంటారు. ఎందుకంటే నెట్ కదా. నెట్ ఏంటది? నెట్ వల. నీకు వలేసాడు సాతానుగాడు, వలేసేసాడు. పైగా యవనస్తులను బాగా పట్టేశాడు తెలుసా? గేమ్స్లో పడిపోయారు కొంతమంది. ఎవరు బాయ్స్ లాంటి వాళ్ళు ఈ ఆటలకి ఎడిక్ట్ అయిపోయారు. ఏంటి ఆ ఆటలో? గేమ్స్.
పబ్జి అంటే అయ్యి బాబోయ్, నిజంగా అలాంటి గేమ్స్ ఆడి ఏమండి ఒకడండి మొన్న మధ్యన ఒకడు గేమ్ ఆడేసాడంటండి. గేమ్ ఆడేసి పెద్ద పోటుగాళ్ళలాగా గేమ్ ఆడేసేసి ఓడిపోయాడు. ఓడిపోసి బెట్టింగ్ కట్టేశాడు. ఆడి కోసం ఆడి డబ్బులు ఇందులో అకౌంట్లో లేవట. లేకపోయేటప్పటికి వాళ్ళు ఇంటికి వచ్చేసారు దెబ్బలాటకి. వాళ్ళమ్మ గొళ్ళుమని గోల. అయ్యారు ప్రార్థన చేయండి బాబు, వీడు చెడిపోయాడండి పూర్తిగా. నిజంగా చెడిపోయాడు. వాళ్ళెవళ్ళు మీదకి వచ్చేసారు. ఈ బెట్టింగ్లు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. బెట్టింగ్లో పడిపోయి లక్షలు నష్టపోయిన వాళ్ళు లేరంటారా? ఉన్నారండి. దీని అంత ప్రభావం ఏంటి? నెట్. ఏంటమ్మా చెప్పండి. నెట్ అంటున్నాం కదా మనం. నెట్ వల. నీకు వేసాడు వల అపవాది. యుద్ధం మామూలు యుద్ధం కాదు. అది ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది, మీకు అందరికీ తెలిసిన సందర్భమే. అది నేను చదివించట్లేదు. మీరు ప్రస్తుతం అంధకార సంబంధులైన లోకనాథులతోనూ అక్కడ రాయబడి ఉంది. ఆ మాట కూడా చదివే మంత్రిలో చదివే, ఎఫెసీ పత్రికలో ఆ మాట కూడా చదివే, కొంచెం తృప్తిగా ఉంటది. ఎలాగనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాటం. అదే పోరాటంలో నువ్వు జయించాలంటే అక్కడ కింద రాయబడి ఉన్నాయి కొన్ని ఆయుధాలు ఉన్నాయా? ఏం ఆయుధాలు ఉన్నాయి అక్కడ? టకటక చదివే బాబు. సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. సర్వాంగ కవచం ధరించుకోండి. ఎలాగనగా నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోండి. ఇంకా కిందకి నీతి అని మైమరుగు, సమాధానమును సువార్త వలనైనా జోళ్ళు, ఇంకా విశ్వాసం అనే డాలు. అంటే ఇలాగా అందులో ఆయుధాలు కొన్ని ఉన్నాయి. నేను చెప్పడానికి అంటే వివరించడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రసంగం అది. కనుక నేను క్లుప్తంగా మీకు చెప్తున్నాను. ఈ ఆయుధాలన్నీ ఉంటేనే నువ్వు యుద్ధంలో గెలవగలవు. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఇక్కడ ఒక పాయింట్ మనకి ఆలోచించాలి. యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకునిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకోడు అనుంది అక్కడ. చూసారా? తన్ను దండులో చేర్చుకున్న వారు ఎవరు? మనం ఇప్పుడు యుద్ధ వీరులం కదండి. యుద్ధాన్ని చేయడానికి రెడీగా ఉన్నాం కదా. మనం సైనికులం కదా. ఇప్పుడు యుద్ధ వీరులం మనం. ఇప్పుడు మనల్ని దండులో చేర్చుకున్న వాళ్ళు ఎవరు? దండు అంటే ఎవరో, చేర్చుకున్నది ఎవరో? దండు అంటే సంఘం కదా. ఈ సంఘంలోకి మనల్ని చేర్చింది ఎవరో? యేసుక్రీస్తు ప్రభువు. అందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. మరి ఏం చేయాలి? దండులో చేర్చుకున్న వానిని ఏం చేయాలి? మనం సంతోష పెట్టాలి. అది సంతోష పెట్టాలి. ఆయన సంతోషించే పని నువ్వు భూమి మీద చేయాలి. సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. జీవన వ్యాపారం అంటే లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన పాపపు ఇష్టమైనటువంటి కార్యాలన్నీ కూడా విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకడం. ఇలా చేసేవాళ్ళు ఉన్నారా? ఆలోచిస్తున్నారా? ఏమండి అంటే తండ్రిలో చేర్చుకున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన్ని సంతోషపెట్టే పని మనం చెయ్యాలి. అప్పుడే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా నిలబడగలం. 5 విషయాలు చెప్పాను మీకు. ఒకటేటి చెప్పండి. ఇప్పుడు ఒకటేటి చెప్పండి. బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన, వాక్యం చదవడం, సువార్త ప్రకటనలో సహకారులుగా ఉండడం. ఓకేనా? రెండవ లక్షణం ఏంటి? చురుకుగా ఉండడం. మూడో లక్షణం ఏంటండి? బహుధైర్యముగా ఉండడం. 4వ లక్షణం శ్రమలు అనుభవించడం. 5వ లక్షణం యుద్ధం చేయడం. యుద్ధం చేసినప్పుడు దండులో ఉన్న వానిని సంతోషపెట్టాలి. దండులో చేర్చుకున్న వానిని సంతోషపెట్టాలి. 5 విషయాలు అర్థమైనాయి కదా. ప్రభు చిత్తం మీద ఎప్పుడైనా వస్తే మరలా అడుగుతానులే. ఓకేనా? ఒకసారి లేచి నిలబడిన అందరూ కూడా ఒకసారి ప్రార్థన చేసుకుందాం. త్వరగా ముందుకెళదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి కళ్ళు మూసుకుని అందరూ చేతులు ఎత్తండి. దేవుని సన్నిధానంలో ఒక్క నిమిషం అందరూ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసి భక్తిగా చేతులెత్తి చిన్న ప్రార్థన చేసి నేను మరి అధ్యక్షుల వారికి సమయాన్ని నేను అప్పగిస్తాను. అందరూ కూడా కళ్ళు మూసి భక్తి భావాలతో నోరు విప్పి దేవుని ఒక్క
ఒక్క నిమిషం ప్రభువుని స్తుతించుకుందాం. స్తోత్రం, స్తోత్రం. చెప్పబడిన వాక్యాన్ని ఒక్కసారి నెమరు వేసుకుందాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నువ్వు ఉండాలని ఇష్టపడుతున్నావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు, నీతో తేటగా సూటిగా మాట్లాడాడు. బలవంతులుగాను ఉండాలి, బలవంతురాలుగాను ఉండాలి. బలహీనులు అయిపోతున్నావేమో, బలహీనుడిగా మారిపోతున్నావేమో. ఈ రాత్రి అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నిన్ను దర్శించడానికి దేవుడు ఇష్టపడుతున్న రాత్రి ఈ రాత్రి. ఈ రాత్రి అందరూ ఒక్క నిమిషం నోరు విప్పి ప్రార్థన చేయండి. నిజమైన ఆయన, నీలో బలముగా లేనయ్యా, నన్ను బలపరచండి, నన్ను బలపరచండి అయ్యా, నన్ను బలపరచండి స్వామి. నోరు విప్పుతున్నారా? నోరు విప్పి ప్రార్థన చేస్తున్నారా? ఇదిగో నువ్వు బలవంతురాలుగా మారాలంటే, బలవంతుడుగా నువ్వు మార్చబడాలంటే, అదిగో నువ్వు నోరు విప్పి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే నీ పరిస్థితిని దేవుడు మార్చగలడు. ఈ రాత్రి నీ పరిస్థితులు మారిపోతాయి. నీ జీవితంలో వెంటాడుతున్న ప్రతి చీకటి తొలగిపోతుంది. గ్లోరీ టు మాస్టర్. నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యలు కూడా మబ్బు వలె విడిపోతాయి. గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా. వాక్య ధ్యానం చేస్తున్నావా? వాక్యం చదువుతున్నావా? వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నావా? ఏం చేస్తున్నావు? సువార్త ప్రకటన విషయంలో సేవకుడిగా నువ్వు చేయూతనిస్తున్నావా? ఒక మంచి సైనికుడిగా నువ్వు ఉండాలని ఇష్టపడితే బలముగాను ఉండు. సంఘములో బలమైన విశ్వాసగాను ఉండు. బలమైన వ్యక్తిగా నిలబడు. నీకోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. చురుకుగా ఉన్నావా? బహుధైర్యంగా ఉన్నావా? యుద్ధానికి సిద్ధపడిన వ్యక్తిగాను ఉన్నావా? శ్రమలు అనుభవించడానికైనా నువ్వు సిద్ధపడి ఉన్నావా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈ రాత్రి. ఇలాంటి లక్షణాలు నీలో కనబడాలని దేవుడు ఆరాటపడుతున్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నువ్వు జీవించాలని దేవుడు ఇష్టపడుతున్న రాత్రి ఈ రాత్రి. అయ్యా, నేను మంచి సైనికుని వలె నేనుంటానయ్యా అని మంచి తీర్మానంతో మనం ముందుకు వెళ్ళిపోదాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఎంతవరకు తండ్రి అమూల్యమైన మీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమపడమని పౌలు గారు తిమోతి గారికి హెచ్చరిస్తూ మాట్లాడుతున్న సందేశాన్ని నీ బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చారు. నీ బిడ్డలు విన్నారయ్యా. వినుట వలన విశ్వాసము కలుగునన్నారు. నీ బిడ్డలు విశ్వాసంలో ఎదుగునట్లు కృప చూపించండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె వారు జీవించున్నట్లుగా నీ కృప దయచేయమని అయ్యా, ఈ మొదటి రాత్రి సభను ఎంతో ఘనముగా మహిమకరముగా మీ చిత్తానుసారంగా జరిగించినందుకై నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ సేవ చేస్తున్న నీ సేవకులు నాయనా ఇమానిలయ్య గారు, అమ్మగారు, వారి కుటుంబాన్ని, వారి కుమారుడు నీ సేవకుడు రవితేజను, అయా వారి కుటుంబ సభ్యులను, చేరి వచ్చిన సంఘ బిడ్డలు, యవనస్తులను, దైవ సేవకులు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె ఉందురుగాక. ప్రతి ఒక్కరు కూడా ఎంచ దినాల్లో ఒక బలమైనటువంటి సేవలో బిడ్డలందరూ కూడా కొనసాగుదురుగాక. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీకు అందరికి వందనాలు. కూర్చోండి అందరూ. నాకు ఈ చక్కటి అవకాశాన్ని కలిగించిన